గ్రంథం 1వ అధ్యాయం. ఎందుకంటే ప్రతి పత్రిక లాగా అది సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి కుదరదు. ప్రతి ఒక్క విషయాన్ని వివరంగా వెళ్ళాలి కాబట్టి మనం 4 రోజులు విషయాలన్నిటి కూడా అంటే 3.5 రోజులే వస్తాయి. కాబట్టి మీరు అందరూ ఇది నోట్స్ ఇది అంతే. ఇది ప్రకటన గ్రంథం అంటే ఏంటో ఇప్పుడు నేను చెప్పబోయే నోట్స్, నేనేం చెప్తానో అది ఇందులో ఉంటుంది. ఎందుకంటే నోట్స్ ఉందనుకోండి మనకి ఎప్పటికీ అలా ఉంటుంది. మీకు అర్థమైందా? ఇది మన దగ్గర ట్రైనింగ్ అయినట్టు మాత్రమే చాలా ఈజీగా ఉంటుంది. బయట వాళ్ళకి మళ్ళా ఏమో వాళ్ళ ఆలోచన విధానంలో ఎలా ఉంటాయో మనకు తెలియదు. 1వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. 1వ అధ్యాయము యేసుక్రీస్తు దాసుడును అది అక్కడే ఉంది. అపోకలిప్సిస్ అని అక్కడే ఉంది. ప్రకటన గ్రంథం అని మన వాళ్ళు తర్జుమాలో పెట్టాడు. దాన్ని అక్కడ ప్రత్యక్షత అంటే బయలుపాటు. దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా, యేసుక్రీస్తు దేవదూత ద్వారా యోహాను గారికి అనగా తన ప్రభు అయిన యేసు వారి యొక్క శిష్యుడైన వారికి ప్రత్యక్షపరిచారన్నమాట. విషయాన్ని బయలుపరిచారన్నమాట. సంగతులను ఏం చేశారు? బయలుపరిచారన్నమాట. ఈ సంగతులు త్వరలో అంటే 2000 సంవత్సరాల తర్వాత కాదు. అర్థమైందా? త్వరలో అంటే ఎప్పుడు ఎన్ని వస్తుంది? ఇప్పుడు చదువుతున్నప్పుడు త్వరలోనే ఉంటది. ఇప్పుడు కాదు ఆయన చదువుతా, ఇప్పుడే రాస్తా. ఎప్పుడు ఆయన రాసే సమయంలో ఎప్పుడు సంభవిస్తాయి? త్వరలో అన్నమాట. అర్థమైందా? త్వరలో సంభవింపనై ఉన్నవి ఈ సంగతులు. త్వరలో సంభవింపనై ఉన్నవి. త్వరలో అంటే అక్కడకు సంబంధించి త్వరలో. అర్థమైందా? అక్కడికి సంబంధించిన త్వరలో అన్నమాట. అంటే ఉదాహరణకి ఒకసారి 8వ గ్రంథం 7వ అధ్యాయం 32వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 7:6 వచనం కూడా చూడండి ఒకసారి. అది మనందరికి తెలుసు. ఇర్మీయా గ్రంథం కానీ యెహెజ్కేలు గ్రంథం కానీ, అవునా? ఇర్మీయా గ్రంథం కానీ యెహెజ్కేలు గ్రంథం కానీ మనందరికీ పరిచయమే, అవునా? అక్కడ యెరూషలేము నాశనం కానీ వాళ్ళు చేసిన పాపానికి త్వరలో ఏమవుతుంది అనమాట? శిక్ష రాబోతుంది అన్నమాట. అలాగే సమయం సమీపించడము లేదా త్వరలో ఇవన్నీ కూడా ఒకే భావాన్ని ఇస్తాయన్నమాట. అందువల్ల త్వరలో సంభవింపనై ఉన్నవి అన్నమాట. ఎవరికి త్వరలో సంభవించవయి? ఆనాటి కాలంలో క్రైస్తవులకి అర్థమైనా వాళ్ళని ఆదరించడానికి సంబంధించిన సంగతులు. అంటే దేవుడు ఆనాడు ఉన్న రోమా ప్రభుత్వం భక్తిహీనులకు తీర్పు ఇచ్చే పరిస్థితులన్నీ కూడా అవేమవుతాయి? త్వరలో సంభవించబోతాయి అన్నమాట. ఆల్రెడీ ఈ కాలంలో శ్రమ అనుభవిస్తున్నారు. కానీ జరగబోయే సంగతులన్నీ కూడా ఇప్పుడు త్వరలో జరుగుతాయి అన్నమాట. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుని యోహానుకు వాటిని సూచించాడు. అతడు దేవుని వాక్యాన్ని గురించి, యేసుక్రీస్తు సాక్ష్యాన్ని గురించి తాను చూసినంత మటుకు సాక్ష్యం ఇచ్చాడు. యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం గురించి తాను చూసినంత మటుకు సాక్ష్యం ఇచ్చాడు. సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యాలను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొన్నవాడు ధన్యులు అన్నమాట. అంటే ఆనాటి కాలంలో స్థానిక సంఘాలకి ఏం చెప్తున్నారంటే సమయం అనేది సమీపించబడింది, అంటే దగ్గర పడింది. కాబట్టి ఏది రోమా ప్రభుత్వానికి తీర్పు దగ్గర పడబోతుంది. కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఈ ప్రవచన వాక్యాలు చదివి వాటిని విని
ఇందులో వ్రాయబడిన సంగతులను గైకున్నవారు ధన్యులు అన్నారన్నమాట. కాబట్టి సమయం సమీపించిందంటే ప్రభు రాకడకు సంబంధించి కాదు మాట్లాడతా, త్వరలో అనేది ప్రభు రాకడ, రెండో రాకడకు సంబంధించి కాదనమాట. కాబట్టి ఆనాటి కాలంలో ఉన్న స్థానిక సంఘాలకి జరుగుతున్న శ్రమ బాధలో త్వరలో ఏమి సంభవించబోతాయో ఆ సంగతులన్నీ కూడా యోహాను గారికి ప్రత్యక్ష పరిచాడనమాట. చూడండి అక్కడ 4వ వచనం, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘాలకి శుభమని చుట్టూ రాయినది. కాబట్టి రాస్తుంది ఎవరికి? 7 స్థానిక సంఘాలు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడి నుండి, ఆయన సింహాసనం ఎదుటిన్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షి, మృతుల నుండి, ఆది సంబుద్ధుడికి లేచిన వాడు, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగునుగాక అన్నాడు. కాబట్టి స్థానిక సంఘాలకి కృపయు సమాధానము ఎలా కలుగుతాయంటే, ఒకటి తండ్రి అయిన దేవుడి నుండి, ఒకటి ఎవరినండి? తండ్రి అయిన దేవుడి నుండి. ఆయన సింహాసనం ఎదురు 7 ఆత్మలు. 7 ఆత్మలు అంటే 7 కాదు, అర్థమైనా? 7 అంటే 7 ఆత్మలు అంటే 7 ఆత్మలు కాదు, సంపూర్ణుడైన ఆత్మ అన్నమాట. అర్థమైనా? పరిశుద్ధాత్మని 7 అని మాట్లాడు. 7 అంటే సంపూర్ణం అన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్ముడు దేవుని సింహాసనం ఎదుట ఉన్నాడు. దేవుని కుడిపార్శ్వాన ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. అదైనా భూపతులకు అధిపతి అని యేసుక్రీస్తు వారు ఎవరు? కాబట్టి తండ్రి అయిన దేవుడు పరలోకంలో సింహాసనాసీనుడై ఉన్నారు. ఆయన ముందేమో పరిశుద్ధాత్ముడు ఉన్నారు, ఆయన కుడిపార్శ్వానేమో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు అన్నారు. ఈయన అన్న వాళ్ళకి కనపట్టలేదా? ఇది వచ్చిన అర్థం అవ్వట్లేదా? తండ్రి అయిన దేవుని ఎదుట ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నారు కదా. అలాగే దేవుని కుడిపార్శ్వాన అపోస్తలుల 2వ అధ్యాయంలో ఆయన సింహాసనాసీనుడై ఉన్నారు కదా ప్రభువారు. దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నారు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరో ఏమై ఉన్నారో ఆయన యొక్క స్థితి ఏంటో చెప్పారనమాట. అంటే తండ్రి అయిన దేవుని నుండి, పరిశుద్ధాత్మ నుండి, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు కలగాలని అపోస్తలుడైన యోహాను గారు స్థానిక సంఘాలకు తెలియజేస్తున్నారు. భూపతులకి అధిపతి అనే మాట అక్కడున్న స్థానిక సంఘాలని ఆదరిస్తుంది. అవునా? ఇప్పుడు శ్రమ అనుభవిస్తున్న వాళ్ళు, శ్రమ పెట్టేవాళ్ళు ఎవరు? భూమి మీద పరిపాలించేవాళ్ళు. అవునా? ఆ భూమి మీద పరిపాలించడానికి కారణం అంటే భూమి మీద భూపతులందరికీ అధిపతి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని కనపరచడంలో ఏంటంటే, యేసు ప్రభుని వెంబడించే వాళ్ళందరూ కూడా ఏదో లోకంలో నీచంగాను తక్కువగా కనబడి ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు వారు ఎవరంటే అదైనా భూమి మీద అధిపతులు ఎవరైనా ఉంటే వాళ్ళందరి మీద అధిపతి అనమాట. ఈనాడేంటి? అపోస్తలుల 2వ అధ్యాయం నుంచి ఏంటి? ఆయన భూపతులకి అధిపతి అన్నారన్నమాట. అదైనా అది మన అందరూ తెలిసిన విషయం. అది యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనంలో ఆత్మల గురించి మాట్లాడతాడు. జ్ఞాన వివేకములకు ఆత్మ, అవునా? ఇలా ఆత్మ అని మాట్లాడుతూ ఉంటాడు. కానీ పరిశుద్ధాత్ముడు 7 ఆత్మలు అంటే ఏ భౌతికమైన 7 సంఖ్యతో 7 అని సంబోధించకూడదు అన్న. 7 అంటే సంపూర్ణం, అంటే 7 అంటే సంపూర్ణం. 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షి, ముద్దుల నుండి, ఆది సముద్రం వేసిన వాడు, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. మనల్ని ప్రేమిస్తూ తన రక్తం వల్ల మన పాపాల నుండి మనం విడిపించిన వానికి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం ప్రేమిస్తూ తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ఆయన తన తండ్రి ఒక దేవుడు ఒక రాజ్యంగా యాజకులుగా చేశాడు. యేసుక్రీస్తు వాడు తన రక్తం ద్వారా మనల్ని అందరినీ ఏం చేశారనమాట? పాపం నుంచి విడుదల చేశారు. విడుదల చేయడమే కాకుండా మన అందరినీ దేవుడికి ఒక రాజ్యంగా ఏర్పాటు చేశాడు. అది మనకి
ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాల్లో కూడా ఈ విషయం అక్కడ ప్రస్తావించడం జరిగింది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. యేసుక్రీస్తు వారు తన రక్తం చేత దేవుని కొరకు ఒక ప్రజలు కొన్నాడండి. అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం వల్ల మన పాపములు విడిపించబడి మనల్ని విడిపించిన వారికి మహిమ ప్రభావం యుగయుగాలు కలిగినగాక ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యంగా యాజకులుగా చేశాడు. ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యంగా యాజకులుగా చేశాను. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆయన రాబోతున్నాడు. ఆయన భూపతులకు అధిపతి. ఆయన ద్వారా పాపం నుంచి విమోచించబడినాం. ఆయన దేవునికి మనల్ని రాజ్యంగా చేశారు. ఆయన అనగా ఆనాడున్న స్థానిక సంఘాలకి ఏంటంటే ఆయన తీర్పిస్తాం రాబోతున్నాడు. చూడండి 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుతున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూసును, ఆయనను పొడిచిన వారిని చూసేదరు, భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుందరు. అవును ఆమేన్. ఈ వచనం కాడ మన చర్చా పురాష్లో కూడా ఏంటది ఏస్తో రెండో రాకడ అనుకున్నారండి. అంటే వాళ్ళకి ఏం తెలియలేదంటే ప్రవక్తల గ్రంథాల్లో ఒక దేశం పాపం చేసినప్పుడు ఆ దేశానికి శిక్షా దినము, ఆ దేశాన్ని శిక్షించే దినము అనేది ఒకటి నిర్ణయించేవాడు దేవుడు. ఆ దినం మీదకి మరో రాజుని పురుకొల్పి పంపించేవాడు, ఆ దేశాన్ని శిక్షించేవాడు. అది ఒక దేశాన్ని శిక్షించే సమయంలో ఆయన మేఘారుడై వస్తాడు అనేది ఒక అలంకారికంగా ఉపయోగించబడింది అనమాట. మీకు అర్థమైందా? ఒకసారి మీరు గమనించగలిగితే కీర్తన 96:13లో కీర్తనలు 96:13లో ఆయన పొడిచిన వారు, యేసుని పొడిచిన వాళ్ళు ఎవరు? పొడిచాడు ఒకడే కదా అని పొడుతా, అవునా? యేసుని పొడిచింది ఎంతమంది? మరే పొడిచిన వాళ్ళందరూ చూస్తానంటున్నాడు. అంటే క్రైస్తవులందరినీ హింసపెట్టాడు ఉన్నారు కదా రోమ ప్రభుత్వం. క్రైస్తవులందరినీ హింసపెట్టిందా? మరి క్రైస్తవుని హింసపెడితే యేసుని హింసపెట్టినట్టే కాదా? మరి ఇప్పుడు సౌలుని ప్రభు ఏమన్నారు? సౌలా నన్ను ఎందుకు అంటే పరలోకంలో ఉన్న ఆయన్ని పౌలు గారు ఎలా హింసించారు? అదేనా? పరలోకంలో ఉన్న ప్రభుని పౌలు గారు ఎలా హింసించారు అంటే క్రైస్తవుని హింస పెడితే ప్రభుని హింస పెడితే, క్రైస్తవుని శిరఛేదనం చేస్తే ప్రభుని కూడా హింసించినట్టే, ప్రభుని హింసించినట్టు అనమాట. అందుకని ప్రభుని పొడిచినట్టు అనమాట. క్రైస్తవుని పొడిచారనుకోండి, ఖచ్చితంగా ప్రభుని కూడా పొడిచినట్టు అనమాట. అది పొడిచిన వారు చూసేదారు అనమాట. ఆయన భూజనులు అందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు అన్నారు. కొన్ని కీర్తనలో 96:13లో ఆ వచనం గురించి కొంత వివరణ మనకు అవసరం. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేస్తున్నాడో తీర్పు తీర్చును. అంటే దేవుడు జనాలకు తీర్పు తీస్తాడా తీర్చడా? తీర్పు తీస్తాడు. దానియేలు గ్రంథం 7:13 వచనం. చూస్తుండగా అది ఎలా వచ్చాడంటే ఆయన ఆకాశ మేఘారుడై వచ్చాడంట. ఆకాశ మేఘారుడు అంటే తీర్పిస్తానికి వచ్చాడనమాట. తర్వాత మత్తయి సువార్త 24:30-31 వచనం చదవండి ఒకసారి. యెరూషలేము నాశనం గురించిన వర్ణన అది. యెరూషలేము నాశనం గురించిన వర్ణన అది. అంటే యెరూషలేము నాశనం అవుతున్నప్పుడు టైటస్ ని ప్రేరేపించిన వాడు, అంటే పరిశుద్ధ రక్తాన్ని చిందించారు కాబట్టి యూదులు,
ఏమన్నారు యేసుప్రభు సిలువ పెట్టినప్పుడు ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండదు కాక అన్నారు. ఇప్పుడు పరిశుద్ధ రక్తాన్ని చిందించారు కాబట్టి ఆ పరిశుద్ధ రక్తాన్ని బట్టి తీర్పు ఇచ్చే కార్యక్రమం ఎవరిదే? అపోస్తలుల 2వ అధ్యాయం నుంచి అధికారం ఎవరిదే? యేసుప్రభుది. ఇప్పుడు యెరూషలేముని తీర్పు ఇచ్చేది ఎవరన్నమాట? ఇప్పుడు ప్రభు గారు. అందుకని ఆయన మేఘారుడై చెప్పండి, మేఘారుడై కనబడునా. అది అంటే యేసుక్రీస్తు వారు మేఘారుడై రావడం అంటే ఏంటంటే, ఎవరినైతే అంటే ఎవరైతే క్రైస్తవులను హింసపెట్టారో, ఎవరైతే పాపం పరిపక్వమైందో వాళ్ళు శిక్షించడానికి వచ్చే విధానాన్ని మేఘారుడై అనే మాట వాడబడింది అనమాట. మేఘారుడు అనే పదం ఉపయోగించబడింది ఏం దేనికంటే, ఆయన తీర్పు తీర్చడానికి వచ్చే పరిస్థితిని మేఘారుడు అయి వస్తున్నాడు అని చెప్పాడు అనమాట. ఒకసారి ఇర్మియా గ్రంథాన్ని కూడా అండి, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 12-13 వచనాలు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి ఒకసారి. ఇప్పుడు రావాల్సిన తీర్పులు సెలవిస్తారంటే యోధా జనాంగం ఏం చేసింది అనమాట? పాపం చేసింది కాబట్టి బబులోను చక్రవర్తి ద్వారా దేవుడు తీర్పు తీర్చడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఆ తీర్పు తీర్చినప్పుడు ఆయన ఏమన్నాడు అనమాట? వారి మీదకు రావాల్సిన తీర్పులు సెలవిత్తునని యెహోవా సెలవిస్తున్నాడు. మేఘములు కమ్మునట్లు ఆయన వస్తున్నాడు. అదైనా మేఘములు కమ్మునట్లు ఆయన వస్తున్నాడు అంటే తీర్పు తీర్చడానికి వస్తున్నాడు అని అర్థం. ఆయన రథములు సుడిగాలివి ఉన్నాయి, ఆయన గుర్రములు గద్దల కంటే వేగం గలవి అంటే మేఘములు కమ్మునట్లు వస్తున్నాడు, మేఘారుడై వస్తున్నాడు. ఇవన్నీ కూడా అర్థమైన ప్రవక్తల గ్రంథంలో ఒక పాపం చేసిన దేశాన్ని శిక్షించడానికి వచ్చేటప్పుడు, అంటే శిక్షించేటప్పుడు వేరే దేశం చేత దేవుడు శిక్షిస్తున్నప్పుడు దేవుడు మేఘారుడై వస్తున్నాడు అనేది ఒక సంకేతకం మనం అంతే. అర్థమైనా? కాబట్టి మేఘారుడే వస్తున్నప్పుడు పొడిచిన వారు ప్రభువుని పొడిచిన వారు చూస్తారంటారు. అంటే క్రైస్తవులు ఎవరైతే హింసపెట్టారో వాళ్ళందరూ కూడా తీర్పు తీర్చినప్పుడు ప్రభువుని అంటే ఆ ఉగ్రతని అనుభవిస్తారనమాట. అర్థమైందా? మేఘారుడై రావటం అనేది తీర్పుకి సూచన. మేఘారుడై రావడం అనేది తీర్పుకి సూచన, అంతేగాని రెండో రాకడకు సంబంధించిన వచనము కాదు. మీకైనా అనుమానం ఉంటే అడగండి. మేఘారుడు అనేది తీర్పుకు సూచన. మేఘారుడే తీర్పు సూచన. ఇప్పుడు మేఘారుడు వస్తున్నాడు అంటే అక్కడ క్రైస్తవులను ఎవరైతే హింసిస్తున్నారో, మొదటి శతాబ్దంలో యోహాను కాలం నాటి ఉన్న స్థానిక సంఘాల్లో ఉన్న వారిని ఎవరైతే హింసిస్తున్నారో వారు హింసిస్తే ప్రభుని హింసించినట్టే. హింసిస్తున్న వారికి ఆయన మేఘారుడై వస్తాడు, అంటే తీర్పు తీర్చడానికి వస్తాడు. భూజనులు అందరూ రూము కొట్టుకుంటారు. అంటే తీర్పు జరిగేటప్పుడు ఏం చేస్తారనమాట? ఏదో ఒక శిక్ష అనమాట. అది 6వ అధ్యాయం 12వ వచనంలో చెప్పాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగింది. సూర్యుడు కంబల వల్ల నరిపాయను. భూమి మీద రాలిపోయినాయి. ఈ ఆకాశం మనం చుట్టబడిన గ్రంథం వల్ల తొలగిపోయిందంట.
అది అంటే రోమా ప్రభుత్వం మీద తీర్పు వచ్చే సమయంలో వీళ్ళందరూ కూడా భూరాజులు, గనులు, సహస్రవాదులు, ధనికులు వీళ్ళందరూ కూడా కొండ గుహల్లో, బండ సందుల్లో దాక్కుంటారంట. అంటే క్రైస్తవుని హింసపెట్టినందుకు దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా తీర్పు తీస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతాయంటే ఆ తీర్పులో వీళ్ళందరూ కూడా అక్కడ భూమి మీద జరిగే ఉగ్రత అనమాట. ఆ భూమి మీద జరిగే ఉగ్రతలో వీళ్ళందరూ కూడా ఏమవుతారంటే దాక్కోవడానికి ప్రయత్నం చేస్తారంట. ఈ యొక్క వివరణ అంటే ఈ యొక్క అలంకారంగా చెప్పబడిన పరిస్థితులు ఇక్కడ మాత్రమే చెప్పబడలేదు, ప్రవక్తల గ్రంథాలు అన్నింటిలో కూడా చెప్పబడింది. ఒకసారి చూడండి, ఈ నక్షత్రాలు రాలిపోతాయి, ఈ ఆకాశమానం చుట్టబడుతుంది, అదేవిధంగా తర్వాత దేవుని ఉగ్రత వస్తుంది, ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రస్తావించబడింది అక్కడ. యెషయా గ్రంథంలో 13వ అధ్యాయము 9వ వచనంలోను, 63వ అధ్యాయం 4వ వచనంలోను ఒకసారి చూడండి. జెఫన్యా గ్రంథం 1:14, 5 వచనాల్లో కూడా ఒకసారి చూడండి. అది యెషయా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనము, బబులోను మీదకే మాదీ పారసీకులు రాబోతున్నారని అక్కడ ఈ వివరణ వివరించడం జరిగింది. యెహోవా దినం వస్తుంది, ఆ దేశాన్ని పాడు చేయడానికి, నశింపజేయడానికి వస్తును వెలుగు ప్రకాశింపనీయు. అంటే బబులోను దేశాన్ని నాశనం చేయడానికి మాదీయులు, పారసీకులు వచ్చినప్పుడు ఆ దేశం చీకటి అవుతుంది, చంద్రుడు సూర్యుడు ప్రకాశించడు, అదేందా ఆ ప్రభుత్వం తీసివేయబడుతుంది అని చెప్పడానికి, భూకంపం అంటే పెళ్లగించబడుతుంది ఆ రాజ్యం అని చెప్పడానికి ఈ భూకంపము ఇవన్నీ కూడా మాట్లాడారు అన్నమాట. అదేవిధంగా కాబట్టి గొర్రెపిల్లకి దేవుని ఉగ్రత మహాదినోత్సవం దాన్ని తాళిజాలనోడు ఎవడని చెప్పేసి, అంటే భక్తిహీనుల మీదకి దేవుడు ఉగ్రతను కురిపించినప్పుడు దాన్ని తట్టుకోలేరు, దాక్కోవడానికంటే ఆ ఉగ్రతను తప్పించుకోవడం చూస్తారు కానీ తప్పించుకోలేరు. అందుకని ఉగ్రత వచ్చినప్పుడు మరి కొట్టుకుంటారు కదా, రొమ్ము కొట్టుకోరా అంటే రోమా ప్రభుత్వం మీదకి శిక్ష వచ్చినప్పుడు రోమా ప్రభుత్వంలో ఉన్న భక్తిహీనులందరూ కూడా క్రైస్తవులు హింసపెట్టారు కాబట్టి ఆ హింసపెట్టిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారన్నమాట, రొమ్ము కొట్టుకుంటారు అన్నమాట. అర్థమైనా అర్థవాలేదా? అంతేగాని యేసు రెండో రాకల్లో రొమ్ము కొట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, అందరూ లేపబడతారు. అవునా? తీర్పుకి అంతేనా? అందరూ లేపబడతారు, మృతులు అందరూ లేపబడతారు. లేపబడిన తర్వాత ఏమవుతుంది? నిత్య జీవానికి, నరకానికి. తీర్పు తెచ్చబడిన తర్వాత నిత్య జీవాన్ని, నరకానికి. ఇంకా రొమ్ము కొట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంకా యేసు రెండో రాకల్లో ఆయన వస్తే సంఘము పరిశుద్ధులు మేఘాల మీద కొనుక్కోబడతారు. అదేనా భౌతికమైన దేహాలు అనేవి ఏమవుతాయి? భౌతికమైన దేహాలు అనేవి ఆత్మ సంబంధమైన దేహాలు అయిపోతాయి. ఇక భక్తిహీనుల వాళ్ళు కూడా చనిపోయి మరో శరీరం వాళ్ళకు వస్తుంది, వాళ్ళు తీర్పు తీర్చబడతారు. నరకమా పరలోకమా? ఇప్పుడు ఇంకా రొమ్ము కొట్టుకునే స్థితి ఏముంది? ఇంకా అర్థమైనా అర్థం లేదా? ప్రభువు రాకడ, రెండో రాకడలో రొమ్ము కొట్టుకునే పరిస్థితులు ఏమీ లేవు. అందరూ మార్చబడతారంటే అది ఇంకా అర్థమైనా అర్థం కదా? అంటే ప్రకటన గ్రంథంలో ఒక వచనం అర్థం కాకపోతే వివరణ ఏమైపోద్ది? మొత్తం రాంగ్గా వివరించే అవకాశాలు ఏర్పడతాయి అన్నమాట. అందుకని ఆ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. అర్థమైనా అర్థం లేదా? అది రోమా ప్రభుత్వం మీదకి వచ్చే తీర్పుకు సూచన అన్నమాట. అది పాత నిబంధన సంబంధించిన అనగా ప్రవక్తల గ్రంథాల్లో ఉపయోగించిన భాష. అది ఒక దేశాన్ని మరో దేశం నాశనం చేసేటప్పుడు అది ఉపయోగించబడిన సంకేతమే తప్ప మరొకటి ఏమీ కాదు అన్నమాట. మన వాళ్ళందరూ రెండో రాకడతో చూడటం వల్ల దాన్ని అపార్థం చేసుకున్నారు. అది కీ పాయింట్ లాగా అది ఆలోచించాలి. అక్కడ
అది తీర్పుకు సంకేతం. మేఘారుడు అంటే అర్థం ఏంటి? తీర్పుకు సంకేతం. ఎవరు తీర్పు తీర్చడానికి వస్తున్నాడు ఆయన? మేఘారుడే. మత్తయి 24 అధ్యాయంలో మేఘారుడే వస్తాడన్నాడా? అదేమో యెరూషలేము నాశనం చేయడానికి టైటస్ ద్వారా. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో మేఘారుడే వస్తాడనేది రోమా ప్రభుత్వాన్ని తీర్పు తెచ్చడానికి అన్నమాట. రోమా ప్రభుత్వం అధిపతులని అధికారులు తీర్పు తెచ్చడానికి, ఆయన భక్తిహీనులు తీర్పు తెచ్చడానికి ఆయన మేఘారుడే వస్తున్నాడు. ఆయన పోర్చిన వాళ్ళు అంటే ఆయన్ని క్రైస్తవులు హింసించే వాళ్ళు అందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారు అన్నమాట. అక్కడ కాలానికి సంబంధించిన తీర్పు అన్నమాట. ఇదైనా అర్థం లేదా? ఎనీ డౌట్? 1:7 మీద చదవాలి. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయంలో జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 14-15 వచనాల్లో ఈ వివరణ అంటే ఈ వర్ణన ఉంటది. పాత ప్రవక్తల గ్రంథాల్లో ఒక దేశాన్ని శిక్షించేటప్పుడు ఉపయోగించే భాషా విధానం ఉంటది అనమాట. చదవాలి స్పీడ్ గా. మనం 3.5 రోజుల్లో అవ్వాలంటే పదకి వెళ్ళాలి. యెహోవా దినం అంటే అక్కడ యెహోవా దినం అంటే అర్థం ఏంటి? అక్కడ యెరూషలేము మీదకి వచ్చే నాశన దినం. యెహోవా దినము సమీపమైంది, దగ్గర పడింది. అతి శీఘ్రంగా వస్తుంది, వాళ్ళకి దగ్గర పడిపోయింది, బాగా దగ్గర పడిపోయింది. ఆలకించండి, యెహోవా దినం వస్తుంది. అది అంటే యుద్ధం చేయగలిగిన వీరులు అందరూ ఏం చేస్తారు? అలాగే యేసుక్రీస్తు రోమా ప్రభుత్వం మీద తెచ్చే ఉగ్రతను బట్టి కూడా అక్కడ కూడా పరాక్రమంతులు ఏమవుతారు? అదే సందర్భం. చదవండి. ఆ దినం ఉగ్ర దినము, అది మహానాశనము కమ్ము దినం. అది అంధకారము గాఢాంధకారం అంటే కదా ఒక దేశం యొక్క ముఖ్య పట్టణాన్ని సమూల నాశనం చేస్తే అది అంధకారం కాదా? అది చీకటి కాదా? మేఘములు గాఢాంధకారం కమ్మును అనమాట. అర్థమవుతుందా? కాబట్టి భక్తిహీనుల మీదకి వచ్చే ఉగ్రతని యెహోవా దినం అన్నాడు, మేఘారుడే వస్తున్నాడు అన్నాడు. ఇలాంటి భాషా శైలితో మాట్లాడాడు అనమాట. అంతేగాని రెండో రాకడకు సంబంధించిన వచనం మాత్రం కానే కాదు. అక్కడ రెండో రాకడకు సంబంధించిన ప్రస్తావన లేదు ప్రకటన గ్రంథంలో. అది ప్రవక్తల యొక్క తీర్పు తీర్చడానికి సంబంధించిన ఉపయోగించబడిన శైలే, భాషా శైలియే తప్ప మరొకటి కాదు. ఇది గ్రీకులో పద్య భాగ శైలిలో ఉంటది. మనకైతే వచన రూపంలో ఉందా? గ్రీకు బైబిల్లో పద్య భాగంలో ఉంటది అన్నమాట. పద్య భాగంలో ఉంటది. నెక్స్ట్ కాబట్టి ఇక్కడ సర్వాధికారి అనే మాటకి సర్వశక్తిమంతుడు చదివిస్తున్నాడని ఉంది గ్రీక్ లో. అదే తండ్రి దేవుడు ఆల్ఫాయు మెగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడునని నేనే అని సర్వాధికారి దేవుడు నాకు ప్రభు సెలవిస్తున్నాడు. సర్వాధికారి అని ఇక్కడ మాట్లాడబడింది 4వ అధ్యాయము ప్రకటన గ్రంథం 8వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. భూత వర్తమాన అది అంటే ఈ భావన ఈ 8వ వచనంలో సంభావన తండ్రి అయిన దేవుడికి సంబంధించింది. అదైనా తండ్రి అయిన దేవునికి సంబంధించింది.
ఆల్ఫా ఓమేగా. ఆల్ఫా అనేది గ్రీక్ లో మొదటి అక్షరం, ఒమేగా అనేది గ్రీక్ లో చివరి అక్షరం. ఏ మొదటి అక్షరం, అదేనా జెడ్ లాస్ట్ అక్షరం, అలా ఏ టు జెడ్ అంటారు కదా. కాబట్టి దాన్ని ఏమనంటే వర్తమాన భూత భవిష్యత్తులో ఉండేవాడు నేనే అని చెప్పేసి అన్నారు. అయితే ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 6 మాత్రం ప్రభు మాట్లాడుతున్నారు. ప్రభు అంటున్నాడు ఇక్కడ, ప్రభు ఏమన్నాడు, ఆల్ఫా ఓమేగా నేనే అని చెప్తున్నాను. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 6 చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఇరవై 22 అధ్యాయం 6 ఆల్ఫా మెగా ఉంటుంది చూడండి అక్కడ 13. చూడండి ఒకసారి. అంటే అక్కడేమో ప్రభువారి గురించి, ఇక్కడేమో తండ్రి అయిన దేవుడి గురించి మాట్లాడాడు. అక్కడేమో ఆల్ఫా మెగా అంటే ప్రభువారు మాట్లాడుతున్నారు, ఇక్కడేమో ఆల్ఫా మెగా నేనే, వర్తమాన భూత భవిష్యత్తులో ఉండేవాడు నేనే అని సర్వాధికారికి దేవుడకు ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడకు ప్రభు సెలవిస్తున్నాడు ఇక్కడ. అక్కడేమో యేసు ప్రభువారి గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మొదటి అధ్యాయం 8 ఆల్ఫాయు ఓమెగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు నేనే. ఎవరు ఇది మాట్లాడుతుంది? తండ్రి అయిన దేవుడు అని సర్వాధికారిను దేవుడు నాకు ప్రభు. ఇక్కడ ఏమన్నాడు? దేవుడు నాకు ప్రభు అంటే తండ్రి అయిన దేవుడి గురించి మాట్లాడాడు. వచ్చిన నుంచి మీ సహోదరుడు అంటే ఎవరు? యోహాను గారు. యేసును బట్టి కలిగి శ్రమలో, రాజ్యంలో, సహనంలో పాల్గొన్నాయని యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును కూర్చున్న సాక్ష్యం నిమిత్తం పద్మాసు దీపాన పరవాసినయ్యాను. ప్రస్తుతం ఈ గ్రంథం రాసే సమయానికి ఆయన ఎక్కడున్నాడు? పద్మాసు దీపంలో ఉన్నాడు. ఎక్కడ ఏమై ఉన్నాడంట? యేసును బట్టి కలుగు శ్రమలో, రాజ్యంలో, సహనంలో పాల్గొన్నాయని యోహాను. చూసారా, ఆయన శ్రమలో ఉండి కూడా ఏం చెప్తున్నాడు? ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన అది యేసును బట్టి కలిగి శ్రమలోను, రాజ్యంలో, సహనంలో పాల్గొన్నాయని యోహాను నేను దేవుని వాక్యం నిమిత్తం, యేసును కూర్చున్న సాక్ష్యం నిమిత్తము. చూసారా, ఎందుకు పద్మాసు దీపంలో వేసారైంది? ఎందుకు పద్మాసు దీపంలో చెరలో వేశారు, జైల్లో వేశారు? ఎందుకు చెప్పండి అక్కడ. అక్కడ చెప్పాడు కదా, దేవుని వాక్యం నిమిత్తమును, యేసును కూర్చున్న సాక్ష్యం నిమిత్తమును. అంటే ఇప్పుడు సిలువను కూర్చున్న వార్త ప్రకటిస్తున్నాడు కాబట్టి ఆయన పట్టుకుని రోమా ప్రభుత్వం ఏం చేసిందనమాట? చెరసాలు వేశారు. చెరసాలు వేస్తే ఆయనకి జరగబోయే సంగతులు అంటే జరుగుతున్నవి, జరగబోయేవన్నీ కూడా యోహాను గారికి దర్శనంలో చూపించారనమాట. దేవుడు అక్కడ జరుగుతున్నవి, జరగబోయేవన్నీ కూడా దర్శనంలో చూపించాడనమాట. పద్మాసు దీపాన్ని పరవాసన అవుతుంది. ఎందుకు పరవాస అయ్యాడో చెప్పాడు ఆయన. మీకు అర్థమైందా? కాబట్టి ఆయన శ్రమను అనుభవిస్తున్నవాడుగా, ఆయన రాజ్యంలో ఉన్నవాడుగా తెలియపరిచాడు, సహించిన వాడుగాను. 10వ వచనం, ప్రభు దినమందు ఆత్మ వస్తున్నై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరం నీవు చూస్తున్న పుస్తకంలో రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తుతేరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అని 7 సంఘాలకు పంపమని చెప్పుడు నాకు నా వెనక వింటేనన్నారు. ప్రభు దినమందు ఆత్మ వస్తుడై ఉండగా అంటే ఆదివారం నాడు ఆయన ఆత్మవస్తుడు అయినప్పుడు
సంగతుల్ని ఎఫెసీ స్థానిక 7 సంఘాలకి రాయాలని, 7 స్థానిక సంఘాలకి సంగతుల్ని పంపమని చెప్పడం నా వెనక విన్నాను అన్నాడు. అర్థమైందా? కాబట్టి ప్రభు దినమందు ఆత్మ వస్తున్నాయండగా అన్నాడు. అపోస్తలుల కార్యాలు 27 మొదలు 16 ప్రతి ఆదివారం మీరు ప్రతి వారు తన వదులుకోక సొమ్ము అలాగా ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలని చెప్పడం జరిగింది కదా. అదే దినాన ఈయన పరవాసుడు అయ్యాడంట. కాబట్టి ఆయన ఆత్మయందు వసుడినై ఉండగా బోరధ్వని అంటే గొప్ప స్వరం, అంటే బోరధ్వని కాదు, బోరధ్వని వంటి, అంతేనా? బోరధ్వని వంటి గొప్ప స్వరం నువ్వు చూస్తున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్వర్ణ, పెర్గము, స్మర్మ, తుతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ 7 సంఘాలకు పంపమని చెప్పి నా వెనుకుంటుంది. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని చూడతిరుగుతుంది. తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూస్తున్నాయి. 7 సువర్ణ దీపస్తంభాలు ఏంటి? 20 వచనం చూడండి. 20 వచనం 7 దీపస్తంభాలు ఏంటి? 7 స్థానిక సంఘాలు అన్నమాట. ఆయన నువ్వు చూసిన వాటిని అది ఆ 7 నక్షత్రాలు 7 సంఘములకు దేవతలు. ఆ 7 దీపస్తంభములు అంటే సంఘము దీపస్తంభంతో పోల్చబడింది. సంఘము దీపస్తంభంతో ఎందుకు? సువార్త అనే వెలుగు ప్రచురించేసేది సంఘమే. సిలువను కూర్చున్న వార్త అనే వెలుగు ప్రచురించేసేది సంఘమే. దేవుని జ్ఞానము ఉన్నదేది? ఎఫెసు 3:8 దేవుని జ్ఞానం అదే ఆయన కలిగి ఉన్నది ఏది? సంఘమే కదా. బుద్ధి జ్ఞానములు సర్వ సంబంధాలు ఎక్కడ ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి కదా. ఇప్పుడు సంఘము దీపస్తంభం అంటే ఇప్పుడు మనం ఏ గ్రామంలో ఉన్నామో ఆ గ్రామంలో క్రీస్తు సంఘం ఉంటే అది ఏమైందనమాట? ఒక దీప స్తంభం. చుట్టుపక్కల వాళ్ళకి అందులో ప్రవేశించడానికి అలాగే నడవటానికి అది ఒక వెలుగు ఉందన్నమాట. ఒక దీపస్తంభం అయి ఉందన్నమాట. 7 ఆత్మలు పరిశుద్ధాత్మలు కాదు. దేవుని ఎదుటిన్నది 7 ఆత్మలు, దేవుని కుడిపార్శ్వం ఉన్నది యేసుప్రభువారు. అర్థమైందండి. అలాగే మీకు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో అక్కడ మళ్ళా ప్రస్తావిస్తాడు. సంఘాలు 7 కాదు, మళ్ళా అది సంఘాలు 7 అయినప్పటికీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు సంఘాలు కాదు. 4వ అధ్యాయము 5వ వచనం ఆ సింహాసనంలోని మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలువెలుతున్నాయి. మరియు ఆ సింహాసనం ఎదురున్న 7 దీపములు ప్రజ్వలిస్తున్నాయి. అవి దేవుని 7 ఆత్మలు అన్నమాట. దేవుని 7 ఆత్మలు అంటే పరిశుద్ధాత్మలు అని. పరిశుద్ధాత్మ ద్వారానే కొత్త నిబంధన బయలుపడ్డాయిందా లేదా? పరిశుద్ధాత్మ ద్వారానే కొత్త నిబంధన ఏమైంది? బయలుపడ్డాయన్నమాట. అంటే తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. ఇది అంగీకరించాల్సిన విషయమే. అవునా? యేసుప్రభువు ఏమన్నారు? నేను వెళ్ళిన తర్వాత తండ్రి పరిశుద్ధాత్మను మీకు ఆదరణకర్తని ఎదురు పంపుతాడు అన్నారు. అదేవిధంగా అది యోహాను సువార్త 16వ అధ్యాయము 15వ అధ్యాయము 24, 25వ వచనము అలాగే 16వ అధ్యాయం 13వ వచనంలోను యోహాను సువార్తలో నేను వెళ్ళిన తర్వాత తండ్రి నా నామమున మీకు ఒక ఆయన పంపిస్తాడు ఆదరణకర్త. ఆయన నా వయసులో నా వాటిలో మీరు బోధిస్తాడు. ఆయన మేము సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అంటే తండ్రి అయిన దేవుడు సింహాసనం ఎదుట పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. 7 అంటే 7 కాదు, సంపూర్ణము ఆత్మ పరిశుద్ధాత్ముడు. అర్థమైందా? 7 ఆత్మ దేవుని ఆత్మ, 7 దేవుని 7 ఆత్మలు అన్నమాట. సంపూర్ణుడైన ఆత్మ అనమాట. 7 సంఘాలు 7 దీపస్తంభాలంట. అంటే సంఘము లోకానికి వెలుగైంది. ఎందుకంటే క్రైస్తవులు క్రీస్తు వెలుగై ఉన్నాడు కాబట్టి క్రీస్తులో ఉన్నవారు కూడా ఏమయ్యారు? వెలుగించబడ్డారు. మీరు లోకమంది గొప్ప జ్యోతిలో ఉన్నారన్నారు కదా తిరుపతిలో 2వ అధ్యాయము 16-17 వచనాల్లో మీరు లోకమందు గొప్ప
జ్యోతులే అంటే జ్యోతులు అంటే వెలిగించేవాళ్ళే కదా. అలాగే సంఘము 7 సంఘాలు 7 దీపస్తంభాలు అంటే వెలిగించేవాళ్ళు ఉన్నాయన్నమాట. చదవండి ఇప్పుడు ప్రకటన గ్రంథం. నేనే సొంత అర్థాలు చెప్పట్లేదు, అక్కడ పరిశుద్ధాత్ముడు ఇచ్చిన మాట్లాడు. 7 దీపస్తంభాలు 7 సంఘాలు అన్నాడు. అంటే ఇప్పుడు సంఘాల మధ్యలో యేసు ఉన్నారన్నమాట. అదే సంఘాల మధ్యన ఎవరు తిరుగుతున్నారు? యేసు. అంటే ప్రభు సంఘం ఎక్కడ ఉంటుందో ఎవరో యేసు ఎక్కడ ఉంటారు? సంఘం ఎక్కడ ఉంటుందో ప్రభు అక్కడ ఉంటారు. అది అక్కడ చదువుదాం. చూడండి, అక్కడ 7 సువర్ణ దీపస్తంభాలు 7 దీపస్తంభాల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. అది దాని 7:9 మనకి మనుష్య కుమారుడు అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే ఇప్పుడు సంఘాల మధ్యన ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారన్నమాట. సంఘం ఎవరిది? యేసుక్రీస్తు. మరి సంఘాల మధ్యన ఎవరుంటారు? ప్రభు ఉంటారు. అదేనా? అందుకే సంఘాలు సాని సంఘాలు బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భయపడకూడదు. అదేనా? ప్రభు చూస్తున్నాడు, ప్రభు దగ్గరే ఉన్నాడు. అందువల్ల 7 స్థానిక సంఘాల మధ్యన ప్రభు వారి మధ్యన దర్శనం ఇచ్చారనమాట. మనుష్య కుమారుని పోయి ఒకరిని చూచితని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉందండి. అంటే బంగారు దట్టి ఎవరు కట్టుకుంటారు? ప్రధాన యాజకుడు. దట్టి ఎవరు కట్టుకుంటారు? ఆ రొమ్మును దట్టి కట్టుకునేది ఎవరు? ప్రధాన యాజకుడు. అంటే యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడుగా సంఘాలకు ప్రత్యక్షపరచబడ్డారనమాట. చూడండి, ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండేను. ఆయన తలయి వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవే ఏమంత ధవలముగా ఉన్నామన్నమాట. అంటే ఆయన ఆ పవిత్రతకు సంబంధించిన విషయాలు అనమాట. తెల్లని పవిత్రత అంటే ఆయన ధవలముగా ఉన్నాడు. అంటే హిమమంత ధవలముగా ఉన్నాడంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలలో ఉన్నాయి. అంటే ఏంటి? ఆయన నేత్రలు అగ్నిజ్వాల అంటే ఆయన కనపడింది ఏమీ లేదు. అదైనా ఇప్పుడు అగ్నిలో ఇప్పుడు ఎప్పుడైతే అగ్ని ఉందో అక్కడ మా చుట్టుపక్కల కనపడితే కనపడవా? ఆయన కళ్ళు ఎలా ఉన్నాయంటే అగ్ని జ్వాలల వలె ఉన్నాయంట. అంటే ప్రతి ఒక్కరిని, అంటే స్థానిక సంఘంలో ప్రతి ఒక్కరిని చూడగలిగిన, ప్రతి ఒక్క ఉదయాంతరంగాన్ని చూడగలిగిన వాడే ఉన్నాడన్నమాట. ఆయన కళ్ళు ఏమై ఉన్నాయి? హిమమంత ఆయన నేత్రాలు అగ్ని జ్వాలలు ఉన్నాయి. ఆయన పాదాలు కొలుములో పుటవేయమన్న మేలు వచ్చున్న అపరంజితో సమానమై ఉండను. పాదములు అనేవి తీర్పుకు చూసిన అనమాట. పాదాలు అనేవి ఏంటి? నేను భూమి మీద నడవబోతున్నాను, అదే నేను అడుగెట్టబోతున్నాను అంటాడు కదా ప్రవక్తల గ్రంథాల్లో. అదంతా కూడా పాదాలు అనేవి అనగదొక్కడానికి సంబంధించింది అనమాట. అంటే తీర్పుకు చూసిన అనమాట. కళ్ళేమో ప్రతి విషయాన్ని చూడగలిగినంత తేటపరచబడ్డానికి సూచనగా ఉన్నాయి. ఇక తెలుపేమో పవిత్రతకు సంబంధించింది, పాదాలేమో తీర్పుకు సూచించబడ్డాయి అన్నమాట. ఆయన పాదముల కొనులో పుటమేయబడిన మెరుచున్న అపరంజితో సమానమై ఉండండి. ఆయన కంఠస్వరం విస్తార జలముల గనువలే ఉంది. ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకుని ఉండాను. 7 నక్షత్రాలు అంటే ఎవరు? సంఘాలకి దూతలు అంటే దూతలు తన స్వాధీనంలో ఉన్నారు. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలుదేరుతుంది. అంటే ఆయన న్యాయమైన తీర్పులు తీరుస్తాడనమాట. అర్థమైందా? 2 అంచులు వాడి గల ఖడ్గము, వాడిన ఖడ్గం కూడా బయలుదేరుతున్నది. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదాలు అయితే పడ్డారు. ఇదంతా కూడా దర్శనంలో జరుగుతుంది. ఆత్మవశులు అయిన తర్వాత యేసుక్రీస్తు వారు కనబడ్డారు. ఎలా కనబడ్డారు ఆయన? ఇలా కనబడ్డారు. ఎలాగా? ఇలా ఆయన బంగారు దట్టి కట్టుకుని, తల వెంట్రుకలు తెల్లని ఉండిని పోలినవై, నేత్రాలు అగ్నిజ్వాలల వలె, ఆ తర్వాత ఆయన పాదాలు కొనులో పుటవేయబడిన మెరుచిన అపరంజి వలె ఆయన కనిపించారు అనమాట. అంత ప్రభావంతో కనబడినప్పుడు, అంత ప్రభావంతో కనబడినప్పుడు ఈయన ఏమయ్యాడంటే బలహీనత, అంటే
బలం లేని వాడు అయిపోయాడు అనమాట. పుటం వేయబడి నిరీక్షణ అపరంజితో సమానం అంటే బంగారంతో సమానమైన అపరంజి అంటే బంగారంతో సమానమైంది. పొలిమి అంటే శ్రమాన్ని కాదండి. పొలిమి అంటే ఆ కాలు చూడండి, ఇప్పుడు బంగారాన్ని కాల్ చేసేటప్పుడు ఎంత పైకి వచ్చే మంటని పొలిమి అంటారు. అదే బంగారాన్ని మట్టి పోవడం, పాత బంగారం మట్టి పోవడానికి అందులో కొలిమి వేసి ఊపుతారు కదా, అలాంటిది అనమాట. ఆ కొలిమిలో అంటే టోటల్ గా యేసుప్రభు వారి యొక్క, యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనము లేక ఔన్నత్యాన్ని ముందు యోహాను గారు ప్రత్యక్షపరచుకున్నాడు. దర్శన రూపంలో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు యోహాను గారికి. అర్థమైందా? ఎక్కడున్నారు యేసుప్రభు వారు? ఎక్కడున్నారు? సంఘాల మధ్యనే ఉన్నారు. ఆయన దూతలు ఆయన స్వాధీనంలోనే ఉన్నారు అని చెప్పేసి యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం అనేది యోహాను గారికి ప్రత్యక్షమయ్యారనమాట. యోహాను గారికి చూపించబడింది అనమాట ఆత్మవశుడయ్యాక. అదైనా చదువుతా ఉంది. అప్పుడు ఆయన బలహీనుడు అయిపోయాడు. ఎవరో నేను అలాగ చూడగా చచ్చిన వాళ్ళు ఆయన పాదాలు పడ్డానన్నాడు. దానియేలు గ్రంథంలో కూడా దానియేలు కూడా అదే విషయాన్ని మాట్లాడతాడు. దర్శనాలు చూసి ఆ దర్శనం యొక్క పరిస్థితుల్ని తట్టుకోలేక ఆయన ఏమయ్యాడు అనమాట, బలహీనుడయ్యాడు. ఇప్పుడు మనం కూడా కొన్నిసార్లు జోకులు వేసుకుంటూ ఉంటాం. కానీ మనకి నిజ స్వరూపం అనేది కనుక మనకు ప్రత్యక్షం అవుతే మనం దేవుని నుంచి మనం తట్టుకోలేము అనమాట. మనం బలహీనం అయిపోతాం. అదొకటి అర్థం అవ్వలేదా? ఒకసారి చూడండి దానియేలు గ్రంథం 10వ అధ్యాయం అనుకుంటే ఒకసారి. దానియేలు గ్రంథంలో ఆయన కూడా ఒక దర్శనం చూశాడు. దర్శనం చూసినప్పుడు ఆయన కూడా అలాగే బలహీనుడు అయిపోయినట్టుగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ 7వ నుంచి దానియేలును నాకు ఈ దర్శనంలో కలగగా నాతో కూడా మనుషులు దాన్ని చూడలేదు, కానీ మిగిలిన భయక్రాంతులై దాక్కోవడం వాళ్ళని పారిపోయారు. నేను ఒంటరిన ఈ గొప్ప దర్శనాన్ని చూసినందుకు నాలో బలమేమీ లేకపోయాను. చూసారా? ఆ బేకరత్వాన్ని చూసినప్పుడు, ఆ దర్శనంలో ఆయన బేకరత్వం చూసినప్పుడు ఆయనతో ఉన్న వాళ్ళందరూ పారిపోయారంట. అది బాబు ఏంటి రూపం అని. ఈయనైతే ఏమైపోయాడు అనమాట, ఆ దర్శనం చూసి బలహీనుడు అయిపోయాడు. అప్పుడు బలహీనుడు అయిపోతే బలపరిచారు. చూడండి అక్కడ బలహీనుడు అయిన తర్వాత, దర్శనం చూసి బలహీనుడు అయిన తర్వాత చూడండి 11వ వచనం. దానియేలు నీవు బహుప్రియుడు గనక నేను నీ వద్దకు పంపబడుతుంది. నువ్వు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకోనమని అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుతూ నిలబడుతుంది. అప్పుడు ఆయన దానియేలు భయపడకు, నువ్వు తెలుసుకున్న వాళ్ళని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి దినం మొదలుకు నీవు ఈ చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలు బట్టి నేను వచ్చేది అన్నాడు అన్న. కాబట్టి ఆయన 10వ వచనంలో అప్పుడు ఒక చేతితో నన్ను ముట్టి నా మోకాలను అరచేతులు నేలను మోపి నన్ను నిలబెట్టాడు. అంటే దర్శనం చూసి దానియేలు బలహీనుడు అయిపోయినప్పుడు అది ఆయన దేవదూత చేంజ్ చేశారనమాట. బలహీనమైన ఆయన్ని బలపరిచారు అన్నమాట. అలాగే ఇప్పుడు యోహాను గారు యేసుక్రీస్తు వారి యొక్క బేకరత్వాన్ని చూసి ఆయన యొక్క ఔన్నత్యం అనేది దర్శన రూపంలో చూసి బలహీనుడు అయిపోతే ప్రభువారు ఏం చేశారంటే ముట్టి బలపరిచారు. చూడండి ఒకసారి. నేను ఆయన చూడగానే చచ్చిన వారి వలె, అది చూసారా, ప్రభు యేసుక్రీస్తు వారి పాదాలంతా పడ్డారంట యోహాను గారు. ఆయన దర్శనం అంటే ఆయనతో ఉన్నప్పుడు ఎలా చూసారు? ఆయన సామాన్య మానవుడిగా, అవునా? ఇప్పుడు శిష్యులు సామాన్య మానవుడిగా ఆయన కనపరిచారు, అవునా? కదా చూశారు. కాబట్టి ఇప్పుడు అలా కనపడలేదు ఆయన ఇప్పుడు అలా కనపడలేదు. ఆయన బేకరత్వం అనేది కనిపించబడింది. ఆయన ఔన్నత్యంతో కనబడేటప్పటికి ఈయన బలహీనుడు అయిపోయారు. అప్పుడు ప్రభు ఏం చేశారు? ఆయన్ని బలపరిచారు. ఏం చేశారు? బలపరిచారు. ఆయన తన కుడి చేతున్న మీద ఉంచి ఆతో ఎట్లయినా భయపడకో,
అది ఆయన తెలుసు కదా, యోహాను గారు తెలుసా తెలీదా? తెలుసు. ఏది చనిపోయి తిరిగి లేచారని తెలుసా తెలియదు? ఆయనకి తెలుసు. అందుకే ఆయన ఏమన్నారంటే, నేను మొదటి వాడిని కడపడి వాడిని, అంటే మా ప్రారంభంలో ఉన్నాను, చివరిలో ఉంటాను. ఆయన ముగింపు లేదు. జీవిస్తున్నాను, ముద్దుమేకిన కానీ ఇదిగో ఎదుగుగాలు సజీవమే అన్నాను. అంటే భయపడకు, నేను వేసుకోనని. అర్థమైనా? భయపడకు, ఆ రూపం చూసి భయపడ్డాడు కదా, ఆ దర్శనం చూసి. భయపడొద్దు, నేనే ఆయన్ని అని చెప్పేసి ఆయన బలపరిచాడు అన్నమాట. నేనే మొదటి వాడు, జీవించేవాడిని, మృతున్నయ్యాను కానీ ఇదిగో ఎదుగువాళ్ళకు సజీవమే అన్నాను. మరియు మరణం యొక్క పాతాళలోకమునకు తాళసేవులు నా స్వాధీనంలో ఉన్నవాడిని. అంటే సర్వాధికారము ఎవరిదన్నమాట? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మృతుల లోకంలోనూ అధికారం ఆయనదేనమాట. కాలం అంటే అధికారం, కాలము చెవి అంటే అధికారం అనమాట. మొయ్యగలడు, తీయగలడు అన్నమాట. పంతొమ్మిది వచ్చిన జాగ్రత్తగా అండర్లైన్ చేయండి, అర్థం చేసుకోండి. కాగా నీవు చూచిన వాటిని, చూడండి అక్కడ, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని. అదైనా చూసిన వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా, నా కుడి చేతిలో చూసిన 7 నక్షత్రాలను కూర్చున్న మర్మము, ఆ 7 సువర్ణ దీప స్తంభాల సంగతి రాయి. ఆ 7 నక్షత్రములు 7 సంఘాలకు దోతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘాలు. అంటే మనం 7 దీపస్తంభాలను వక్రంగా వర్ణించడానికి లేదు, ఇంకా ఆడు వివరించేశాడు అనమాట. కాబట్టి మొదటి అధ్యాయంలో, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో ఏం తెలియపరిచాడు? యోహాను గారు కూర్చిన పరిచయము, యేసుక్రీస్తు వారిని కూర్చిన ప్రత్యక్షత. అదైనా యోహాను గారు కూర్చిన పరిచయము, యేసుక్రీస్తు వారిని కూర్చిన ప్రత్యక్షత. ఎవరికి సంగతులు రాస్తున్నాడో ఆ విషయాలు కూడా ప్రస్తావించలేదు. ఏ స్థానిక సంఘానికి రాస్తున్నాడో చెప్పాడన్నమాట. నేను 12 రోజులు చెప్పాను ప్రకటన గ్రంథం. 12 రోజులు చెప్పేవాడిని. 12 రోజులు చెప్పేవాడిని తామరాల్లో. మీకు ఇప్పుడు 3.5 రోజులు. అంటే మీకు ఆల్రెడీ 50 పుస్తకాల వివరంగా చెప్పబడ్డాయి, అప్పుడప్పుడు మీకు ప్రస్తావించడం జరిగింది. అలాగే మళ్ళీ మర్చిపోతారేమని పుస్తకంలో రాసించారు. ప్రతి అధ్యాయములో వివరణ ఈ పుస్తకంలో రాయించామన్నమాట. మర్చిపోలేరు. ఇంకా ఇవాళ విని మర్చిపోవచ్చు, కానీ ఆ పుస్తకం తిరిగేస్తే మాత్రం మర్చిపోవాలి. అంత వివరంగా అనమాట. అంటే మరి ఇంత పుస్తకం మీద రాసామనుకోండి, 2-3 పేపర్లు తిరిగేసి పడుకుంటారు. మళ్ళా 4 రోజుల తర్వాత ఇంకో 2-3 పేపర్లు చదువుతారు. మీ జీవితంలో ఎప్పటికీ అర్థం కాదు. ఇంత పుస్తకం రాస్తే, ఇంత పుస్తకం అయితే ఏముందో అని చెప్పి ఏం చేస్తారు? తిరిగేస్తారు. 1 గంటలో అయిపోద్ది, అవగాహన అయిపోద్ది, జ్ఞాపకం వస్తుంది. या 3 పేజీలు అది. రైట్. భయపడిపోయి చచ్చిపోయేవారు ఆ ప్రకటన అంటే ఏంటి? భయపడిపోవడమే. ఇందులో కలిపిన తీసిన నువ్వు కొత్త బోధ చేస్తే ఇబ్బంది, అపోస్తుల బోధకు భిన్నంగా మాట్లాడితే ఇబ్బంది. కానీ ఎందుకు భయపడిపోవాలి? రాయించిన సంగతులే కదా. 2వ అధ్యాయం సంఘాలకి 2-3 అధ్యాయాలు సంఘములో యొక్క లోపాలని సవరించడం, ప్రోత్సహించడం, బలపరచడం,
హెచ్చరించడం అనేవి ఈ 2-3 అధ్యాయాల్లో చెప్పడం జరిగిందన్నమాట. స్థానిక సంఘాల యొక్క లోపల అంటే ఆత్మ సంబంధంగా వాళ్ళ శ్రమలు బాధలు పడుతున్నప్పటికీ వాళ్ళ లోపాలను తీసి సరి చేసుకోమని చెప్పడం జరిగిందన్నమాట. ఆల్రెడీ బాధలు పడుతున్నాను ఆయన మళ్ళీ ఏం సరి చేసుకోమంటారా అంటే సరి చేసుకోవాలంటే నేను నిత్యత్వానికి వెళ్ళాలంటే ఏం చేయాలా? సరి చేసుకోవాలి. 2వ అధ్యాయం ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము అంటే ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలా అంటే ఎఫెసు స్థానిక సంఘానికి సందేశం అనమాట. 7 నక్షత్రములను తన కుర్చేత పట్టుకుని 7 దీపస్తంభాల మధ్య సంచరించి వాడు చెప్పే సంగతులు ఏమనగా అంటే ఏంటి? 7 నక్షత్రాలు స్వాధీనపరచుకోవడం అంటే తన దూతలను తన స్వాధీనంలో పెట్టుకున్న వాడును అలాగే సంఘాల మధ్యన సంచరించేవాడు చెప్పే సంగతులు ఏమనగా సంఘాల మధ్య సంచరించేవాడు అంటే దీపస్తంభాలు అంటే ఏంటి? స్తంభములు అనమాట, సంఘములు అనమాట. చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నీ కష్టము నీ సహనం నేను ఎరుగుతాను. యేసుప్రభువుకి ఏం తెలుసు అంటే సంఘం యొక్క క్రియలు అంటే సంఘం ఏం పనులు చేస్తుందో తెలుసో తెలీదా? ఇప్పుడు తామరాడు స్థానిక సంఘం ఏం చేస్తుందో, రామేశ్వరం స్థానిక సంఘం ఏం చేస్తుందో, ఏజెన్సీలో ఉన్న క్రీస్తు సంఘాలు ఏం చేస్తున్నాయో అని తెలుసో తెలీదా? మరి తెలియదు అనుకుని పని మానేస్తున్నారు. ఏ పని చేయట్లేదు సంఘాలు, ఎవరికి తెలియదు. ఆదివారం ఒక ఆరాధన చేస్తే యేసుప్రభువు ద్వారా తండ్రికి ఆరాధన చేస్తే అదే ఆయన కావాలి అని చెప్పేసి మరి మీరు క్రియలు సత్క్రియలు ఉండాలి కదా, ఉండాలి వద్దా? అదే చెప్తున్నాడు అక్కడ. నీ క్రియలను నీ కష్టము నీ సహనం నేను ఎరుగుదును అంటే ఏంటి? ఇప్పుడు ఆత్మ సంబంధంగా బ్రతకాలంటే ఆత్మ సంబంధంగా వృద్ధి చెందాలంటే క్రియలు ఉండాలి. అవునా? యాకోబు 2:14 విశ్వాసం ఉంటే కాదు క్రియలు ఉండాలి అన్నాడు. అవునా? కాబట్టి విశ్వాసానికి క్రియలు ఉండాలి. క్రియలతో పాటు ఎప్పుడైతే మనం క్రైస్తవుడిగా బ్రతుకుతున్నామో, ఎప్పుడైతే సంఘము మంచి పనులు చేస్తుందో అప్పుడు సంఘానికి శ్రమలు వస్తాయి. సంఘానికి ఎప్పుడు శ్రమలు వస్తాయి? పని చేసినప్పుడే శ్రమలు వస్తాయి. అవునా? నీకు ఆయాసం ఎప్పుడు వస్తుంది? నడిచినప్పుడు పని చేసినప్పుడే వస్తుంది. అవునా? ఇంటికాడ కూర్చున్నాము చేతి ఏముండదు, ఆయాసం ఉండదు. మరొక ఆయాసం వస్తుంది, రోగం. పని చేసినప్పుడు ఆయాసం వస్తుంది. అలాగే సువార్త పని చేసినప్పుడే శ్రమలు వస్తాయి. సంఘము మంచి పనులు చేసినప్పుడే శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమ ప్రభువుకి తెలుసు అంటాను. అదైనా ప్రభువుకి తెలుసు అంటాను, ఎవరికి తెలియట్లేదు. కానీ సంఘము చేసే ప్రతి పని యేసు ప్రభువుకి తెలుసు. అదే ప్రభు అంటున్నాడు, నీ శ్రమను నీ క్రియలు నీ యొక్క సహనం నేను ఎరుగుదని అంటున్నాడు ఆయన. అంటే యేసు వారు కూడా క్రియలు మంచి క్రియలు చేశారు, సహనం కలుగున్నారు ఆయన. అలాగే సంఘాలు కూడా చేస్తున్నాయి కూడా తెలుసుకున్నమాట. ఎఫెసీ స్థానిక సంఘంలో ఎఫెసీ యొక్క స్థానిక సంఘం యొక్క క్రియలు వాళ్ళ యొక్క సహనం నేను ఎరుగుతున్నానని ప్రభు అంటున్నాడు అన్నమాట. అంటే ఇప్పుడు సంఘాలను దృష్టిస్తున్నారా లేదా? ఆయన దృష్టిస్తున్నాడా లేదా అంటే చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడు కాబట్టి చెప్తున్నాడు ఆయన. ఎఫెసులో ఉన్న స్థానిక సంఘం పరిస్థితులు చెప్తాను. నీ క్రియలు నీ కష్టం నీ సహనం నేను ఎరుగుదును, నీవు దుష్టుని సహింపలేవు. నీవు అంటే చెడ్డవారిని సహింపలేనివని అపోస్తులు కాకే తాము అపోస్తులని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులను కనుగొంటుంది. అదేనా? దుష్టులు అంటే దుష్టులైన పని వాళ్ళు ఉన్నారు కదా. ఏది ఫిలిప్పీ 3వ అధ్యాయంలో కుక్కల విషయమే జాగ్రత్త పడిన దుష్టులైన పని వాళ్ళ విషయమే జాగ్రత్త పడమన్నాడు కదా ఫిలిప్పీ 3వ అధ్యాయంలో. కాబట్టి ఇప్పుడు సంఘము నువ్వు దుష్టుల్ని సహింపలేవని అంటే అబద్ధ బోధకులని సహింపలేవని, అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి అంటే అబద్ధ బోధకులని పరీక్షించి వారు అబద్ధికులను కనుగొంటురని అంటే స్థానిక సంఘం ఏం చేసింది? అబద్ధ బోధకులను పరీక్షించింది. మీరున్న స్థానిక సంఘాలు వచ్చి బోధించుతున్న వారి యొక్క ఆ పరిస్థితులను గమనిస్తున్నాయా?
ఈయన ఎవరినో తీసుకొస్తాడు, ఏదో చెప్పిస్తాడు, వాళ్ళు ఏదో వింటారు, వెళ్ళిపోతారని. కానీ అపోస్తులకు భిన్నమైన బోధ వచ్చినప్పుడు ఆ దుష్టుడితో సహవాసం చేయకూడదు. అర్థమైందా? అపోస్తులు బోధలో లేనంత వరకు మీరు బోధ చేయడానికి వెళ్ళొచ్చు. కానీ అపోస్తులు బోధలో లేని అదే వేరే బోధలో ఉన్న దుష్టుల్ని సంఘంలోకి తీసుకురావడం వల్ల ప్రభువు దృష్టిస్తున్నాడు. సంఘం ఆయింది. సంఘం ఎవరిది? ప్రభుది. యేసుక్రీస్తు సంఘం. మరి ఆ సంఘంలో అబద్ధ బోధలు రాకూడదు. అబద్ధ బోధలు ప్రవేశపెడితే సంఘం పరీక్షించాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే కుటుంబాలు పాడైపోతాయి. తీతుపత్రిక ప్రకారంగా 1వ అధ్యాయం 10వ వచనంలో అబద్ధ బోధకులను సంఘంలో ప్రవేశపెడితే వాళ్ళ కుటుంబాలనే పాడు చేసేస్తారు. అందువల్ల అబద్ధ బోధకులను పరీక్షించాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. ఖచ్చితంగా అబద్ధ బోధకులను పరీక్షించారంటే స్థానిక సంఘం. అర్థమైందా? ఎందుకంటే ఎపిస్ పత్రికలో సంఘం యొక్క గొప్పతనం వివరించినప్పుడు అక్కడ చెప్పడం జరిగింది స్థానిక సంఘం గురించి. నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం నేను ఎరుగుదును. నువ్వు దుష్టులు సహించలేదని అపోస్తులు కాక అపోస్తులను చెప్పుకున్న వారు పరీక్షించి వారు అబద్ధికులను నువ్వు కనుగొంటువని నీవు సహనం కలిగిన నామనిత్యం భారం భరించి అలయలేనదని నేను ఎరుగుదును. దైవ సంబంధ కార్యక్రమాలు జరగాలంటే ఏముండాలా? సహనం ఉండాలి. మేము బైబిల్ తరగతులు ఏర్పాటు చేసినప్పుడు స్థానిక సంఘం ద్వారా తామరాల్లో సమాజం ద్వారా శ్రమలు వచ్చినాయి మాకు. అక్కడ ఉన్న సమాజం ద్వారా. ఆ తర్వాత ఈ ప్రవర్తన సరిలేని వాళ్ళ ద్వారా సమస్యలు వచ్చినాయి. ఆ తర్వాత కరోనా వచ్చింది భక్తిహీనం మీద. అప్పటికి కూడా భయపడకోకుండా కొనసాగుతూనే ఉన్నాము అన్నమాట. అంటే మనం పని చేస్తున్నాము, కొనసాగించేటెవరు? మన ప్రభువే, మన తండ్రి అయిన దేవుడే అన్నమాట. అర్థం లేదా? అంటే సంఘము శ్రమ పడాలా వద్దా? సంఘము సువార్త ప్రకటించడంలో శ్రమ పడాలి. అలాగే చెప్తున్నాడు కదా అక్కడ. శ్రమ పడకుండా సందేశం ఎవరికి వెళ్తుంది? సంఘము శ్రమ పడకుండా సువార్త ఎలా వెళ్తుంది? అంతదా? అందదు. చూడండి, ఈ పని వెనకాల ఎంతమంది శ్రమ పడుతున్నారు? ఈ సువార్త పని, ఈ యొక్క బైబిల్ తరగతుల వెనకాల సంఘం ఎంత శ్రమ పడుతుందో ఆ శ్రమ ప్రభువు తెలుసు. ఎవరు చెప్పక్కర్లేదు, ప్రతిఫలం ఇస్తా ఉంటాడు ఆయన. అందుకని ఏ స్థానిక సంఘం ఏ శ్రమ అనుభవిస్తుందో, ఏ క్రియలు చేస్తుందో ప్రభువుకి తెలుసా తెలియదా? తెలుసు. గుర్తుపెట్టుకోండి, ప్రభువు తెలుసు. అయితే అబద్ధ బోధకులు గుర్తించాలా? ఎవరు పడితే వాళ్ళని సంఘంలోకి రానివ్వకూడదు. దుష్టులైన పనివాడిని ఖండించి ఆఫ్ చేయాల్సిన బాధ్యత ఉంది, లేదా సంఘం పాడైపోద్ది. ఎపిసోడ్ ఉన్న స్థానిక సంఘము క్రియలు ఉన్నాయి, అర్థమైన అబద్ధ బోధకులు కనబడుతుంది, సహనం ఉంది. అయితే నీవు సహనం కలిగిన నామనిత్యం భారం భరించి అలయలేదని నేను ఎరుగుతున్నాను. అంటే దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయట్లో ఏమవలేదంట? అలసిపోయలేదంటండి. అర్థమైందా? మనం ఏం చేస్తా ఉంటాం? ఒకరు నెలకో మీటింగ్ పెట్టి అలసిపోతాం. సంఘం అంతా కూడా నెలకో మీటింగ్ పెట్టి ఏం చేస్తాం? అబ్బా చాలా పని చేసేసాం దేవుని పని చెప్పేసి అనుకుంటాం. ఒక మీటింగే నెలకి, సంవత్సరానికి ఒకటి పెడతారు. వాళ్ళు ఇంకా సంతోషపడతా ఉంటారు. ఏది సంవత్సరానికి ఒక మీటింగ్ పెట్టి సంఘానికి ఎంతో సంతోషపడతా ఉంటారు. వాక్యం ఏమి ఉండదు అక్కడ. మనము మరి సంవత్సరం అంతా కాపాడాడు ఆయన, కాబట్టి మనం ఎలా ఉన్నాం అలా ఉన్నాం అంటే ఏం పని చేయట్లేదు. అవునా? ఎవరు సంఘం ద్వారా ఏ పని చేయట్లేదు. కానీ వేరు మాత్రం సంవత్సరానికి ఒక రోజు చెప్పి మమ్మల్ని అంతా కాపాడాయనైనా అందుకని మీటింగ్ పెట్టామంటారండి. అది కాదు. స్థానిక సంఘాలు సువార్త పనిలో భారం మోసుకుంటా పోవాలా. సుఖభోగాలు అనుభవించేది సంఘాలు కాదు. మీకు అర్థమైందా? అంతేగాని కొద్ది కాలం చేసి అయ్యి బాబు నేను మొదలునని వదిలేసేది కాదు. చచ్చిపోయిన తర్వాత కూడా మన తర్వాత కూడా సంఘము సత్క్రియలు చేసేటట్టుగా, సంఘము సువార్త ప్రకటించేటట్టుగా సంఘాలని నడిపించి తీర్చిదిద్దాల్సిన బాధ్యత సువార్తికులకు ఉంది. అర్థమైనా అర్థమలేదా? అది సంఘం ద్వారా అనేక మంది దేవుని జ్ఞానం నేర్చుకునే ఏర్పాట్లు జరిగిస్తూ ఉండాలి.
స్థానిక సంఘం సంఖ్యను బట్టి జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉండాలి. సంఘం 20 మంది ఉంటే 10 మంది నేర్పించగలుగుతారు, 10 మంది ఉంటే 5 నేర్పించగలుగుతారు. నేను అవునా కాదా? అలాగే సహకారం కూడా అలా చేయగలుగుతారు తన స్థాయిలో. అలా చేస్తూ ఉంటే, పని చేస్తూ ఉంటే అవసరాలు తీర్చేది ఎవరు? దేవుడు. అవునా కాదా? అది పనే చేయకపోతే నీ అవసరం ఎందుకు తీర్చాలి ఆయన? మేము బైబిల్ క్లాసులు చర్చ్ బిల్డింగ్ లేనప్పుడు, అంటే మాకు ఇల్లు లేనప్పుడు స్టార్ట్ చేసాం, ఇల్లు బిల్డింగ్ లేనప్పుడు స్టార్ట్ చేసాం. అవసరత మెరుగు దేవుడు అక్కడ బిల్డింగ్ ఇచ్చాడు. పని చేస్తే వచ్చిందా, పని చేయకుండా వచ్చిందా? పని చేస్తే అవసరం మెరిగిన వాడు ఇస్తాడన్నమాట. అంతేగాని పని చేయకోకుండా ఉంటే రాదు. పని చేస్తూ ఉంటే ఇస్తాడు అవకాశం. అంతే, పని చేస్తే ఇస్తాడమ్మా. అది అలయకుండా పని చేయాల. అదేం చేయాలా? కొద్ది కాలం ఆనందంగానే, తర్వాత కాదు, కొనసాగిస్తూనే ఉండగలిగి పని చేస్తే అవసరత మేరకు సహాయం చేస్తాడు. కాబట్టి సువార్త పనిలో స్థానిక సంఘాలు ఏం చేయాలంటే, ఒక ప్రత్యేకమైన సిలువను కూర్చున్న వార్తని మోసుకుని వెళ్తూ అనేకమైన సక్రియలు చేస్తూ కొనసాగించబడాలి స్థానిక సంఘాలంటే. అందుకని ఆదివారం వచ్చి ఆగ తీసుకుని వెళ్ళిపోవడం కాదు. ఏం శ్రమ పడుతుంది స్థానిక సంఘం? ఆలోచన చేయండి. కొన్ని సంఘాలు శ్రమ పడుతున్నారా సువార్త పని నిమిత్తం? ఆలోచించేయండి దేవుని పిల్లలుగా. కాబట్టి స్థానిక ఎఫెసస్ సంఘానికి ఏం చెప్తున్నాడంటే, అబద్ధ బోధకులు రానవ్వలేదు, పరీక్షించావు, కనుగొన్న వాళ్ళని నువ్వు సహనం కలిగి నా నిమిత్తం భారం భరించావు. అలాగే లేదని నేను ఎరుగుదు. ఆయనను మొదటి నీకున్న ప్రేమ నీవు వదిలేతుంది. ఇదేంటిది? ఇప్పుడు దాకా వారు చేసే క్రియల్ని ప్రశంసించాడు ఆయన. వాడు లోపం చెప్తున్నాడు. సంఘం యొక్క లోపం ఏంటి? మొదట ఉన్న ప్రేమ. ఎఫెసీయుల 1:15 మొదట ఉన్న ప్రేమ. ఈ హేతు చేత ప్రభువైన యేసునందు మీ విశ్వాసం గురించి పరిశుద్ధులందరూ మీరు చూస్తున్న ప్రేమ. అంటే క్రీస్తు శకం 60లో రాయబడిన 62లో రాయబడిన ఎఫెసీ పత్రికలో ఎఫెసీ స్థానికంగా పత్రిక రాయబడినప్పుడు సంఘానికి ఏముంది? ప్రేమ ఉంది. కానీ ఇప్పుడు సుమారు ఒక 40 సంవత్సరాలు, 60 నుంచి 100 సంవత్సరం కాబట్టి సుమారుగా ఒక 30-40 సంవత్సరాలు కాలం అయిన తర్వాత మొదట ఉన్న ప్రేమ ఏమైపోయిందంటే వదిలేశారండి. లోపం హెచ్చరించబడింది. అర్థమైందా? మైనను మొదట నీకున్న నీ ప్రేమను వదులుతూ అన్నాడు. ఎవరంటారు ఎక్కువ ఈ మాట? ఎవరంటారు ఈ మాట ఇంట్లో ఎక్కువగా? ఎవరంటారు తెలియదా మీకు? భార్య అంటది, నువ్వు మొదటి ప్రేమించినట్టు నన్ను ఇప్పుడు ప్రేమించట్లేదు. అంటే మొదటి తెలిసేవాడికి నువ్వు ఇప్పుడు చూస్తుందే తెలుసు అన్నమాట. నువ్వేం చేస్తా? నా భార్య కదా అంటావు అంతే. ఆవిడేం చేస్తుంది? మొదట్లో నువ్వు ఎంత ప్రత్యేకత ఇచ్చావో, నువ్వేమేమి ప్రోత్సహించాలి, ఏమేమి ఆమెను ఎంత జాగ్రత్త చూసుకునేవాడో, ఎంత ప్రేమ చూసుకున్నావో అవన్నీ గమనిస్తుంది. నువ్వు ముందుకెళ్ళే కొలది ఆమె నిర్లక్ష్య పెట్టావు అనుకోండి, ఏమంటదంట? మొదట ఉన్న ప్రేమ నాది నీకు లేదు, నువ్వు మారిపోయావు అంటది. ఏమయ్యాడంటే మారిపోవడం అంటే ఏంటి? మొదట ఉన్న ప్రేమ వదిలేశాడంట. వదిలేస్తే ఏంటది? లోపమా కాదా? అది. అలాగే ఎఫెసీ స్థానిక సంఘము క్రీస్తు యొక్క సంఘములో వారు మొదట ఉన్న ప్రేమ ఏం చేశారంటే వాళ్ళు వదిలేశారంట. అది సంఘంలో ప్రేమ ఉండాలి వద్దా? ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే వ్యర్థుడు. ప్రేమ లేకపోతే ఎవరు? వ్యర్థుడు అన్నమాట. ప్రేమ లేకపోతే వ్యర్థుడు అన్నమాట. మొదట నీకున్న ప్రేమను వదులుతుంది. ఇది లోపం, హెచ్చరిక అనమాట. ఇది హెచ్చరిక తర్వాత చేస్తాను. నేను నీ మీద ఒక తప్పు ఒకటి మాపాల్సింది. నువ్వు ఏ స్థితిలో పడ్డావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అంటే మొదట ఉన్న ప్రేమ చూపించాలి.
ఎక్కడి నుండి పడ్డామో మనకు తెలుస్తుందా తెలీదా? మనం ఆత్మ సంబంధంగా పడిపోయినప్పుడు ఎక్కడి నుంచి పడ్డామో మనకు తెలిస్తే తెలీదా? ప్రారంభ స్థితి వేరు, తర్వాత వేరుగా ఉంటది. అలా కాదు, ఎప్పుడు ఒకేలా ఉండాలా. మొదట నీకున్న ప్రేమను వదిలావు, నేను నీ మీద తప్పేది మాపాల్సింది. నీవు ఏ స్థితిలోని పడ్డావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయి. అంటే మళ్ళా ప్రేమ కలిగి ఉండు, ప్రేమించు సహోదరుని. నువ్వు ఏ స్థితిలోని పడ్డావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయి. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎల్ల నీ అద్దు నుండి దీపస్తంభం దాని చోటు నుండి తీసేస్తానన్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రభావాన్ని తీసేస్తానండి, సంఘాన్ని తీసేస్తానన్నాడు అన్నమాట. మార్చుకోలేకపోతే కనుక మనం కూడా మన లోపాలు మనం మార్చుకోకపోతే దేవుడు మనకి ఇచ్చిన స్థితిని ఏం చేస్తాడో తీసేస్తాడన్నమాట. అలాగే దీపస్తంభం అంటే ప్రభావాన్ని తీసేస్తానన్నాడు అన్నమాట. మార్చుకోమన్నాడా? మార్చుకోమనలేదా? బాప్తిసం పొందినప్పుడు మారు మనసు వేరు, అది గత పాప క్షమాపణ నిమిత్తం పొందినప్పుడు అది మారు మనసు. ఏది? ఇంకా నా ఇష్టమొచ్చి నేను బ్రతకను, ప్రభు ఇష్టానుసారం బ్రతుకుతాననే మారు మనసు. బాప్తిసం పొందిన తర్వాత కూడా మారు మనసు పొందుతూ ఉండాలి. సందేశం వినపడినప్పుడు మన లోపం మనకు వినపడుతున్నప్పుడు మనం మార్చుకోవాలి. మన లోపం మనకు వినపడుతున్నప్పుడు ఏం చేయాలి? మార్చుకోవాలి. లేకపోతే మన స్థితి తీసేయబడుతుంది. అంటే నేను అందుకని నా జీవితం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను. ఎందుకు తెలుసా? నేను 2009 నుంచి కూడా బైబిల్ తరగతులు చెప్తాను వస్తున్నాను. ఇప్పుడు నేను కనుక అదే స్థితి కొనసాగించాను అనుకోండి, దేవుడు ఇంకా ముందుకు నడిపిస్తాడు ప్రభు అంతంటే దేవుడు కూడా. లేదు, ఒకవేళ మొదటున్న ప్రేమ మొదటున్న స్థితి లేదనుకోండి, ఒకవేళ దారి తొలుగుతున్నాం అనుకోండి, నాకున్న దేవుడు ఇచ్చిన జ్ఞానం తీసేస్తాడు. అంటే ప్రభావాన్ని తీసేస్తాడు. ప్రభావం తీసేస్తే మనల్ని ఎవరు ఉపయోగించుకోరు, అర్హమైన పాత్రగా ఆయన చూడడం వాడరు అన్నమాట. మీకు అర్థమైనా అర్థమలేదా? అందుకని సైనిక సంఘము లోపాలను సరి చేసుకోకపోతే దేవుడు ఆ పరిస్థితిని ఏం చేస్తాడనమాట? ప్రభావాన్ని తీసేస్తాడనమాట. చదువుదాం. అయితే ఈ ఒకటి నీలో ఉంది, నీ కొలాయితుల క్రియలు నువ్వు ద్వేషిస్తున్నావు, నేను కూడా వీటిని ద్వేషిస్తున్నాను అన్నమాట. అంటే ఎఫెసీ స్థానిక సంఘము అది అన్ని జిల్లాలో క్రైస్తవులైన వారు కొంతమంది యూదులు కూడా ఉన్నారు. అయితే నీ కొలాయితుల బోధ ఉంది కదా, అది తత్వ బోధ. అంటే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో తత్వ జ్ఞానతత్వ బోధ అంటే గ్రీకుల యొక్క తాత్విక బోధ అన్నమాట. ఆ తత్వ బోధ సంబంధించిన క్రియలను ద్వేషిస్తున్నావు, నేను కూడా వీటిని ద్వేషిస్తున్నాను అన్నమాట. కాబట్టి నీ కొలాయితుల బోధని అంటే వాళ్ళు క్రైస్తవులు ఉన్న అబద్ధబాధులు కాదాళ్ళు, లోకంలో తాత్వికులు, తత్వజ్ఞానం కలిగిన వాళ్ళు అనమాట. అదేనా? ఆ నీ కొలాయితుల బోధ ద్వేషించారన్నమాట. మీ బోధ కరెక్ట్ కాదని చెప్పేసి నేను కూడా ద్వేషిస్తున్నానని ప్రభు మాట్లాడారు. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. చెవి గలవాడు అంటే అర్థం ఏంటి? చెవి గలవాడు ఏంటండి? సందేశాన్ని గ్రహించగలిగినంత వాడు అదైనా చెవి కలిగిన వాడు. చెవులు ఉంటే వింటే విని వదిలిపెట్టేసేవాడు చెవి కలిగిన వాడు కాదు. చెవి ఉన్నాడు వేస్తే అవునా కాదా? గ్రహింపగలిగినంత వాడు, విని గ్రహించగలిగినప్పుడే ఆ చెవికి అర్థం ఉంటది. అవునా? అది చెవి గలవాడు వినుని కాకంటే వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని భుజింపనెత్తున్నారు. దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని భుజింపనెత్తున్నారు అంటే పరదేశంలో జీవవృక్షాల తోట ఏమనుందా? ఫలాలు ఏదేం తోటలాగా ఏమనుందా? కాదు. అదేందా దేవునితో నిరంతరం ఉండే జీవితాన్ని ఇస్తాను అంటున్నాడు అనమాట. దేవుని పద్ధతి జీవవృక్ష ఫలాలంటే అక్కడ ఏదేం తోటలు వేసిన జీవవృక్షాలు భౌతికమైనవి, ఇక్కడ మాట్లాడుతున్నది ఆత్మ సంబంధం. ఆ జీవవృక్ష ఫలాలు తినకుండా దేవుడు దింపేశాడు. ఇప్పుడు ప్రభు యొక్క సంఘంలో దేవునితో సంబంధాన్ని కలిగించే పరిస్థితులు అనుగ్రహించాడు. అందువల్ల దేవునితో సంబంధాన్ని
కలిగించుతాను అని చెప్పాడు అనమాట. దేవుని పరదేశంలోని జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తానంటే దేవునితో శాశ్వతమైన సంబంధాన్ని కలిగి ఉంటావని చెప్పాడు. అంతేగాని అక్కడ భౌతికమైన పరదేశంలో భౌతికమైన వృక్ష ఫలాలు తింటాడని కాదని అర్థం. ఎనిమిదో అధ్యాయం 8వ వచనం. స్మరణ ఆసియా ప్రాంతంలో ఉన్నదే. స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము, మొదటి వాడును కనపడవాడినైంది మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతి లేవాడు. మన ప్రభువు యేసుక్రీస్తు వారు ఆదిలో ఉన్నారు, అలాగే మృతి చెందారు, తిరిగి లేపబడ్డారు. కాబట్టి మొదటి వాడు కనపడవాడినైంది మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు అనమాట. అందుకే ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పే సంగతులే, కానీ 7 సంఘాలకు ఒక ప్రత్యేకతగా కనపరుచుకున్నారనమాట. మొదటి వాడు కనపడవాడు మృతుడై మరలా లేచిన వాడు చెప్పే సంగతులు ఏంటంటే నీ శ్రమ దరిద్రత నేను ఎరుగుతున్నాను. అంటే స్థానిక సంఘం పడే శ్రమ యేసు ప్రభు గుర్తు. ఆయన కూడా శ్రమ పడ్డాడు కాబట్టి, అవునా? ఆయన కూడా శ్రమ పడి పాపం చేయలేదు, కానీ శ్రమ పడ్డాడు లేదా? శ్రమ పడ్డాడు. కాబట్టి నీ శ్రమను దరిద్రత నేను ఎరుగుతున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా ఏమయ్యాడు? మన కోసం దరిద్రుడు అయ్యాడు కదా, అవునా కదా? ఆయన యొక్క దారిద్రత ఎలాంటిదంటే ఏ కూడా కాకూడదు తినేదంటే ఏమీ లేదు, వెనకాల ఏమీ లేదు, ఏమీ లేనివాడుగా ఉన్నాడంతే. ఏమీ లేనివాడుగా ఉన్నాడు, రిక్తుడిగా చేసుకున్నాడంతే. అదే ఆయన యొక్క చేసే బోధన బట్టి, చేసే క్రియను బట్టి అనేక మంది సాకారం చేసిన ధనం సంచి కూడా ఆయన దగ్గర లేదు. అర్థమైందా? ఒక ఆయన నేను వస్తాను, నా దగ్గర నాకేం లేవయ్యా, నా దగ్గర ఏమి లేవు అని చెప్పేసి. అంటే వెండి బంగారాలు ఆయన దగ్గర లేవు. అర్థమైందా? ఆయన ఏమి భౌతికమైన ఆస్తులు కూర్చుకోలేదు ఆయన, కానీ భోజనం ఉంటే తినేవారు, భోజనం లేకపోతే అంతే సంగతి. అర్థమైందా? దారిద్రత అనేది ప్రభువులోనే. ఎంత దారిద్రత అంటే ఆయన ఏమీ లేనివాడుగా చేసుకున్నాడు. సంఘాల్లో మొదటి శతాబ్దంలో స్థానిక సంఘాల్లో కూడా కొన్ని ధన సంబంధమైన సంఘాలు ఉండేవి, అంటే ఎక్కువ ధనవంతులు ఉండేవారు. కొన్ని స్థానిక సంఘాలు కడుబోలు ఉండేవారు. ఏది మాసిదోనియా లాగా. మాసిదోనియాలో సంఘం కడుబోతులా కాదా? అది 2 అధ్యాయము. కొంతమంది కడుబోతులు ఉండేవారు. కడుబోతులు ఉన్నా కూడా భౌతికమైన కడుబోతులు, కానీ ఆత్మ సంబంధంగా చూస్తే ఎవరు? ధనవంతులే. ఆత్మ సంబంధం మహిమేశ్వర్యం కలిగినట్టు వాళ్ళు. సంఘము ఎవరు? మహిమేశ్వర్యం కలిగినట్టు వాళ్ళు, అంటే ఆత్మ సంబంధంగా ధనవంతులు అయినట్టు వాళ్ళు. అందుకని ప్రభు ఏమంటున్నాడు? భౌతిక రూపాన్ని బట్టి ప్రశంసించట్లేదు, భౌతిక రూపాన్ని బట్టి గౌరవించట్లేదు, భౌతిక ధనధాన్యాలు బట్టి గౌరవించట్లేదు. నీ శ్రమ, నీ దరిద్రత నేను ఎరుగుతున్నావు, ఆయన నువ్వు ధనవంతుడే. భౌతిక సంబంధం దారిద్ర్యం కలిగి ఉండవచ్చు నువ్వు, నేను ధనవంతుడే తీస్తున్నాను. కానీ ఎంత బాగున్నా కనీసం ఏదైనా ఉంటే బాగుందంటా ఉంటారు అంతే, అవునా? ఎంత సందేశం అయినా సరే అది లేదు ఇది లేదు ఎడుతూ ఉంటారు సంఘం క్రైస్తవులు. పౌలు గారు అయితే నేను క్రీస్తు యొక్క శ్రమలో పాల్గొడవాలని ఆయన తనకున్న పరిస్థితులన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచి వదిలేసుకుని యేసుని వెంబడించడంలో ఆయనకున్న అన్ని వదిలేసుకున్నాడు. ఇప్పుడు ప్రభువులోకి వచ్చి సంపాదించాలనుకుంటున్నారు, అవునా? మేము ఎన్ని బాధలు ఇబ్బందులు పడుతున్నామో ఆయనకే తెలుసు. లోకానికి ఏళనగా ఉండొచ్చు కదా, దరిద్రం చూస్తే లోకానికి ఎలా ఉంటది? ఏళనగా ఉంటది. అప్పు అడిగేవాడు ఎప్పుడు కూడా అప్పు తీసుకునేవాడు, అప్పిచ్చేవాడు ఎప్పుడు ఏళనగానే ఉంటాడు. నేను అవునా కాదా? డబ్బులు అంటారు ఎంత అని చెప్పేసి వాడు మన బాధలు అంటే దరిద్రత యొక్క విలువ వాళ్ళకే, డబ్బులు పోగు చేసుకునేవాడికి, ధనంలో వృద్ధి చెందేవాడికి అర్థమైంది, దరిద్రుడి బాధ అర్థం కాదంటే. కానీ యేసు ప్రభువుకు తెలుసా తెలియదా? యేసు ప్రభువుకు తెలుసు కాబట్టి
మన ప్రతి అవసరత ఎలా తీర్చాలో ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. అందుకని క్రీస్తు సంఘమై ఉన్న మనము భౌతికమైన ధనధాన్యాలు లేకపోతే నష్టమేమి లేదు. మనం ఆత్మ సంబంధంగా ఎవరు ధనవంతులమే. ఈ భూ సంబంధమైన ధనవంతులు అదే అనుభవించడానికి గొప్ప మహిమేశ్వర్యాన్ని అనుభవించగలుగుతాం అన్నమాట. మేము పేదవాళ్ళని అంటూ ఉంటారు, ఇప్పుడు దరిద్రులు అన్నాడు అంతే. కడుబేదలు, దరిద్రులు ప్రభు సంఘాలు ఉన్నాయి. సంఘాలని మెచ్చుకుంటున్నాడా లేదైనా? చేసే పనులు బట్టి ఏం చేస్తున్నాడు ఆయన? మెచ్చుకుంటున్నాడు. కాబట్టి ఏ స్థితిలో ఉన్నావో నిన్ను నువ్వు సిగ్గుపరచుకోవాల్సిన అవసరం లేదు. లోకంలో ఏ స్థితిలో ఉన్నావో భౌతికంగా నువ్వు సిగ్గుపరచుకోవాల్సిన అవసరం లేదు. ప్రభు హృదయాలు చూస్తాడు. ప్రభు కావాల్సింది మంచి పనులు, ప్రభు కావాల్సింది ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవడం. అర్థమైందా? అది చూస్తాడనమాట అన్నయ్య, అది చూస్తాడు. చూడండి అక్కడ, తాము యూదులమని చెప్పుకున్న యూదులు కాక సాధారణ సమాజం వరకు నువ్వు కలుగు దోషాన్ని నేను ఎరుగుతుంది. అదే ఆనాడు యూదులు కాక యూదులు కొంతమంది అదే సరైన యూదులు కావాలన్నమాట. వాళ్ళు యూదులు మని చెప్పుకొని యూదులు కాక సాధారణ సమాజం వరకు నువ్వు కలుగు దోషం నేను ఎరుగుదును. కేసులు అన్నారు యోహాను 8:44 మీ తండ్రి అబ్రహాము అని. అలాంటి వాళ్ళు అనమాట. మేము అబ్రహాం సంతానం అన్నారు, మీరు అబ్రహాం సంతానం కాదన్నారు ప్రభు. యూదులు కాక యూదులమని చెప్పుకును సమాజం వారి వాళ్ళు నీకు కలిగి దోషం నేను ఎరుగుదును. నువ్వు పొందబో శ్రమలకు భయపడకుము. అది అర్థమైందా? నువ్వు పొందబో శ్రమలకు భయపడకు. స్థానిక సంఘాలు రామ ప్రభుత్వం చేత బాధలు అనిపిస్తున్నారు కదా, ఆ శ్రమలకు ఏం చేయొద్దు అన్నాడు? భయపడు. అనుభవిస్తున్నాయి కూడా. నువ్వు పొందబో శ్రమలకు భయపడకు అని చెప్పాడు అన్నమాట. సంఘానికి ఏం చెప్పాడు ఆయన? ధైర్యాన్ని చెప్తున్నాడు. అంటే క్రైస్తవుడు భూమి మీద భయపడచ్చా? భయపడకూడదు. దేవుడు మన పక్షంలో మనకు ఈరోజు రావడం. February 13:5-6 మన మాత్రం నాకేమి చేయగలడు? అసూర్ రాజు హిజ్కియా మీద బహుగర్వ మాటలు పలికాడు, ప్రార్థన చేశాడు. అర్థమైందా? 1,80,000 మంది దేవత ద్వారా చంపించాడు దేవుడు. అంతే, సిగ్గుపడి వెళ్ళిపోయాడు. బహుగర్వ మాటలు పలికినాడు ఏమయ్యాడు? సిగ్గుపడి వెళ్ళిపోయాడు. అందుకని మనం ఎప్పుడు కూడా శ్రమలకు ఏమవకూడదు? భయపడకూడదు. ప్రాణాలని ఇవ్వటానికి విషయంలో కూడా భయపడకూడదు. అర్థమైందా? భయపడకూడదు. నేను ఎప్పుడు కూడా భయపడను. దేవుని వాక్యం చెప్పడానికి కానీ పని చేయడానికి కానీ భయపడను. నేను నా దేహం సహకరించాలి కానీ భయపడను. నేను భయపడను. కారణం ఏంటంటే పని ఆయన ఎవరిదే? పని ప్రభుది. భయపడొద్దు అని అన్నాడు. భయపడకం. శ్రమలు వచ్చినా సరే, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, మన ఎంత నిందలు, అవమానాలు ఎన్ని వచ్చినా సరే సంఘం ఏమవకూడదు? భయపడదు. ప్రభుత్వం కూడా మనం చంపుతున్నా సరే, ప్రభుత్వం కూడా మన శ్రమలు పెట్టినా సరే ఏం చేయకూడదు? సంఘము భయపడకూడదు. దేహం విడితే ప్రభు దగ్గరికి, దేహంలో ఉంటే ప్రభు యొక్క సహకారం అనేది మనకి ఉంటది అన్నమాట. అంతగాని ఏమన్నాడు ఆయన? భయపడొద్దు అన్నాడు. ఇదిగో మీరు శోధింపడినట్లు అపవాది మీద కొందరిని చెరలో వేయించబోతున్నాడు. ఆల్రెడీ వాడు ప్రయత్నం చేస్తున్నాడు, చేయట్లేదా? రోమా ప్రభుత్వము రోమా ప్రభుత్వానికి అధికారం ఇచ్చి చెరలో పెట్టి వాళ్ళని చెరలో చంపేసే వాళ్ళని కట్టుకుంటూ, అంటే రోమా ప్రభుత్వం అధికారం ఉంది కదా. ఇప్పుడు ఒకరిని ఉరికి చేసింది అనుకోండి, ఎవరు అడుగుతారు? ప్రభుత్వం ఉరికి చేసింది అనుకోండి, ఎవరు అడుగుతారు? అలాగే ప్రభుత్వం ఏం చేసిందంటే చరిత్రలు చేసేస్తుంది. ఎవరు అడుగుతారు? ప్రభుత్వమే చేస్తే ఎవరు అడుగుతారు? అందుకే అపవాది ఆల్రెడీ వెళ్ళే దరిద్రులు భౌతిక సంబంధం, కానీ మిమ్మల్ని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉన్ను. అంటే 10 అనేది అసంపూర్ణం, అదే 6 అనేది అసంపూర్ణం, 7 అనేది సంపూర్ణం, 10 అనేది ఎక్కువ, అంటే ఎక్కువ దినాలకు సంబంధించింది కాదన్నమాట. అదే కొద్ది కాలం మాత్రమే మిమ్మల్ని ఏం చేస్తారంటే శ్రమ పెడతారు అని చెప్పేసి అన్నారు.
నమ్మకంగా ఉన్నామన్నాడు. శ్రమలు ఏముండాలి? ఎన్నైనా ఇలా చేస్తున్నాం, ఏం చేస్తాం మీ పని నేను మానేసాను అనుకో. నమ్మకమైన వాళ్ళవా? నమ్మకమైన వాళ్ళుగా. కాబట్టి దేవుని పిల్లలుగా నమ్మకత్వం ఎక్కడ కనపడుతుందో తెలుసా? శ్రమల్లో కనబడుతుంది. అలాగే వీళ్ళు మన యూట్యూబ్లో డైలీ అలా ఆడుతున్నారు కదా, ఏది కొడుకు గుణం పెళ్ళయ్యాక, కూతురు గుణం ఎప్పుడు అది కూడా అంతే కదా. వాళ్ళు కూడా పెళ్ళైన తర్వాత కదా ఇద్దరేమి. వాళ్ళ స్వభావం ఎవరో తల్లిదండ్రులు ప్రేమించే వాళ్ళ, తల్లిదండ్రులు ద్వేషించే వాళ్ళ ఎప్పుడు వెళ్తుంది వాళ్ళని పెళ్ళిళ్ళు అయ్యాక. వాళ్ళు ఇంటి వాళ్ళే మాకు తల్లిదండ్రులు అవసరం లేదన్న టైంలో వాళ్ళు మాట్లాడతారన్నమాట. వాళ్ళ కోసం పొద్దున్న సాయంత్రం దాకా ఏంటి తెగ సంపడిపోతున్నారు లోకంలో వాళ్ళు, క్రైస్తులు అనపడేవాళ్ళు. ఏది డబ్బులన్నీ సంపాదించి కట్టం ఇచ్చి పనిమాల తెచ్చుకుంటూ ఉంటారు, ఆడితో బాధలు పడతా ఉంటారు. మనకు ధనం ఉంది, భక్తి కలిగిన చేసి మన అమ్మాయి ద్వారా భక్తి కలిగిన చేసి, భక్తి కలిగిన వాళ్ళు చేసి వాళ్ళకి మన ధనం వాళ్ళకి సాకారంగా ఉండేటట్టుగా చేయరు. అవునే కదా? భక్తిని ఎదగరు. అబ్రాహం కావాల్సినంత ఉంది, అదే డబ్బులు ఉన్న అమ్మాయిని చూడలేదు, భక్తి కలిగిన అమ్మాయిని చూశారు. మీరు క్రైస్తవులు అనబడేవా? క్రైస్తవులైనా చేసేది ఏంటి? మన స్టేటస్ అయినా, మన హోదా అయినా ఎక్కడికో వెళ్ళాలన్నమాట. ఎక్కడో ఉన్నత స్థానాల్లో పెట్టాలంట. 100 ఎకరాలు ఇచ్చామంటే 10 ఎకరాలు చేసేస్తాడు. నువ్వు ఎంత కష్టపడ్డావు? ప్రభు పనులు కూడా నిర్లక్ష్యం చేసి, ప్రభు కార్యాలు కూడా లక్ష్య పెట్టకుండా, దేవుడికి ఇవ్వాల్సిన సొమ్ము కూడా దేవుడికి ఇవ్వకుండా దాచిపెట్టి దుర్మార్గుడికి పడేస్తే నీకు బాధల సమస్యలు తప్ప ఏమొస్తాయి? ఆలోచన చేయండి దేవుని పిల్లలుగా. అర్థమైందా? అందువల్ల మనము దైవ సంబంధమైన కార్యక్రమాలకి ఖర్చు పెట్టే వాళ్ళగా ఉండాలి మనము. అర్థమైందా? కేవలం పిల్లలకి వసతులు వాళ్ళ అవసరాలు మాత్రమే. అంతే. తరతరాలు వెనకేయడానికి మీ జీవితం కష్టపడితే మీరు నరకమే తప్ప మీకేముండదు. ఏంటంటే పిల్లల కోసం, నా బతుకంతా పిల్లల కోసం ఖర్చు పెట్టాను అంటారు. చచ్చిపోయే సమయంలో మంచి నీళ్ళు వేయడానికి కూడా ఎవడు రాడు. ఏ గవర్నమెంట్ హాస్పిటల్లోనే చచ్చిపోతాడు. నేనా బతుకంతా ఎవరి కోసం బతికాడంట? పిల్లల కోసం. నువ్వు బతకాల్సింది ప్రభు కోసం బతకాల. పిల్లల అవసరాలు తీర్చాలి. పిల్లల కోసం బతికితే అది బతికే కాదు. అది నేడు క్రైస్తవులు అనబడే వాళ్ళ స్థితి అలా ఉంది. ఎక్కువగా ఆలోచన చేసుకున్న అందులో మీరు ఉన్నారేమో, జాగ్రత్త. భవిష్యత్తు కనపడతలేదా? భవిష్యత్తు కనపడుతుందా లేదా? కనపడుతుంది. మీరు వయసులో ఉన్నారని ఇంకో వృద్ధాపం రాదనుకున్నారు. ఒకసారి వృద్ధాపం వెళ్ళండి, వెళ్ళండి. మీ పిల్లలు మీ దగ్గరికి వస్తారా? ఖాళీ లేదు. అర్థమైంది. ఏం చేస్తాం మరి? అలాగే బతుకని చెప్పేసి ఇప్పుడు వెళ్ళిపోతాం. వృద్ధాప్యంలో కర్ర ఎంత సాకారమో బిడ్డలు కూడా అంతే సాకారం. కానీ ఎవరి సుఖం వాడు చూసుకునేవాడు, ఎవరి కుటుంబమే వాడు ప్రాముఖ్యం అనుకునే వాళ్ళ కోసమా నువ్వు కష్టపడింది. సిగ్గుపడాలా? అవమానపడతావు. దేవుడి దగ్గర అవమానపడతావు. ప్రభు కోసం ఎంత కష్టపడుతున్నావు, ప్రభు పని కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు ఆలోచన చేయండి దేవుని పిల్లలుగా. మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు. అది శ్రమల్లో, బాధల్లో, చెరలో వేసిన ఏం చేయమన్నాడు? నమ్మకంగా ఉండండి. శ్రమ బాధలోనే కదా నమ్మకంగా ఉండాలి. ప్రభువులో నమ్మకంగా ఉండము. ఏమిస్తానంట? జీవకీటం అంటే ఏది? అంటే నెత్తి మీద పెట్టిదా? అక్కడ తల ఉండదు. ఇక్కడ తలలోకి వెళ్ళిన తర్వాత ఏముండదు? తల ఉండదు. ఆ దేహం వేరు, ఇక్కడ భూమి మీద నివసించడానికే ఈ దేహం, ఆ దేహం వేరు. అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, 4:6 నేను మంచి పోరాటం పోరాడు, నా పవిత్రుడు ఆ జీవకిరీటం ఉంచబడింది. అంటే అర్థమైందా? విజయ సంకేతం కలిగి ఉంటాం అనమాట. విజయం కలిగి ఉంటాం అనమాట.
అంతేగాని అక్కడ కిరీటం పెట్టి కూర్చుంటామని కాదు దాని అర్థం. జీవ కిరీటం ఇచ్చేదని అన్నాడంటే విజయాన్ని అంటే విజయం కలిగి ఉంటామని చెప్పేసి నిత్యత్వంలో విజయాన్ని సాధించినట్టు వాడుగా ఉంటాడు. జీవ కిరీటం ఇస్తాడంటే బహుమానం ఇస్తాడనమాట, నిత్యత్వం అనమాట. అది కూడా జీవ కిరీటం నిత్యత్వానికి సంబంధించి. చూడండి ఒకసారి. సంగములకు ఆత్మ చెప్తున్న మాట చెవులుగా వాడు వినను గాక, జయించేవాడు రెండో మరణం ఏ హానించి అన్నాడు. అంటే జీవ కిరీటం అంటే ఏంటి? జయించబడడం. జయించబడిన వాడికి ఏముండదంట? రెండవ మరణం అంటే నరకం ఉండదు. కానీ వీళ్ళకి లోపాలు లేవు. దరిద్రులు కదా వీళ్ళు. భౌతిక సంబంధం ఎవరు? సంఘం. సుమరంలో ఉన్న సంఘం దరిద్రులే, కానీ ఆత్మ సంబంధం ధనవంతులు. అదైనా దరిద్రులు అయినప్పటికీ నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలనే ప్రోత్సాహాన్ని ఇచ్చేది. నమ్మకంగా ఉండాలనే ప్రోత్సాహాన్ని చెప్పాడు తప్ప లోపాలని చెప్పలేదు. కాబట్టి లోపము లేని స్థానిక క్రీస్తు యొక్క సంఘము స్మరణ. అది టైం ఎంత అయింది? భయం అయిపోయింది కదా, మాట్లాడట్లేదు మీరు ఎవరు. నాకు అనుమానం వస్తుంది, మీరేం మాట్లాడలేదు. చూసారా ఎంత అయింది మనకి ఇప్పుడు? వివరణ ఎలా అయింది? నేను ఇంట్రడక్షనే 4 రోజులు చెప్పేవాడిని, అలా చెప్తే మీకు. కాబట్టి బుక్ ఉంది కాబట్టి ఏ వచ్చిన ఏంటనేది వివరంగా ఆలోచిస్తే సరిపోదు. అర్థమవుతుంది కదా. మొదటి శతాబ్ద కాలంలోనూ స్థానిక సంఘాలకి ఆ స్థానిక సంఘాలు అనుభవిస్తున్న శ్రమల్ని వారి భవిష్యత్తు తెలియజేయడానికి, ఆదరించడానికి ఈ యొక్క సందేశం ప్రకటన గ్రంథం.